ఈరోజు మనము జై హో ఆల్ గ్రేట్ లీడర్స్ ఈరోజు మనం టెస్టిమోనియల్ సెషన్ కి తీసుకుంటున్నాము. సో ఎవరైతే షేరింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారో కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్. ఎందుకంటే మనం మ్యాగ్నెటిక్ థెరపీని యాజ్ ఎ సపోర్టింగ్ థెరపీగా ఇస్తున్నాము ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. అలాగే క్రానికల్ డిసీజెస్ ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా మనం ఒక సపోర్టింగ్ థెరపీ ద్వారా క్యూర్ చేస్తున్నాం. సో అలాంటిది మీరు వాడుతున్నారు, అలాగే చాలా మందికి కూడా మనం ఇస్తున్నాము. సో మీ చాలా టెస్టిమోనియల్స్ అయితే ఈరోజు మనం చాలా వరకు చూస్తున్నాము. ఎంతో మందికి బీపీ కానివ్వండి, లేదా షుగర్ కానివ్వండి, అదర్వైజ్ వెరికోజ్ వెయిన్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓకే, సో థైరాయిడ్, మైగ్రేన్ పెయిన్, ఇలా ఎన్నో డిసీజెస్ ఈరోజు ఒక సింపుల్ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మనం క్యూర్ చేస్తున్నాం. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఈరోజు ఎంతో మంది వాడుతున్నారు. సో వారి టెస్ట్ మనీ మనం ఒకటొకటి తీసుకుందాం. కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ మీ వీడియో కూడా ఆన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఐ ఇన్వైట్ శ్రీనివాస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీ హ్యాండ్ రైజ్ చేయండి వన్స్ అగైన్. ఓకే, సో ఎస్, మీరు మళ్ళీ ఒకసారి చేయండి. మనం ఈ లోపల లక్ష్మీకాంత్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఐ ఇన్వైట్ లక్ష్మీకాంత్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. నా పేరు లక్ష్మీకాంత్. మేము కస్టమర్కి ఇచ్చామన్నమాట జస్ట్ 15 days బ్యాక్ ఇక్కడ వనపర్తి సైడ్. 526 షుగర్ లెవెల్ ఉండదు. 526 ఉన్నది అనమాట. జస్ట్ ఆయన మేము ఇచ్చిన రోజే ఆయన ప్యాక్ ఓపెన్ చేసి జస్ట్ నిద్రపోయింది మేడం. జస్ట్ నిద్రపోయాడు అంతే. నిద్రపోవడం ద్వారా ఉదయం మళ్ళీ 7:30కి మళ్ళీ ఆయన షుగర్ లెవెల్ చెక్ చేస్తే 216 వచ్చింది, 216 వచ్చింది. 226 ఇక్కడ, 216 ఇక్కడ. ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ మేడం. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు మేడం, చాలా టెస్టిమోనీ జరిగింది. తర్వాత పారాలిసిస్ పేషెంట్ సంవత్సరం నుంచి ఆయన చేయనేది పక్షవాతం వచ్చి ఇలాగే ఉండిపోయింది అన్నమాట. సంవత్సరం నుంచి జస్ట్ ఇచ్చిన 3 రోజులు 4 రోజుల్లోనే ఆయన చేయి ఓపెన్ అయింది. వాటర్ బాటిల్ పట్టుకొని ఇప్పుడు వాటర్ తాగుతున్నాడు, నడుస్తున్నాడు మేడం. ఆల్రెడీ అసలు 3 days లో 4 days లో ఎంత అద్భుతంగా పనిచేస్తుంది మన ప్రాడక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ టు మన డైరెక్టర్ సాగర్ జోషి సార్ అండ్ మెంటర్స్ సంతోష్ సార్, రమాకాంత్ సార్ అండ్ రాజు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్. షుగర్ లో 1 day లోనే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇలాగే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎంతో మందికి మనకు ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ మెడిసిన్ తోటి విసిగిపోయి ఏదో ఒక రెమెడీ కావాలి అనే స్థితిలో ఉన్నారు చాలా మంది. సో మనం వారి దగ్గరికి వెళ్ళి అయితే ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆగా మహేశ్వరి గారు, మీరు ఇన్వైట్ చేసుకోండి. మహేశ్వరి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో వేరే ఫోన్ లో ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ లీడర్స్. జై హో మేడం, జై హో మాధురి, నమస్కారం సార్. సార్ మళ్ళీ ఒకసారి మీకు నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా అనమాట టెస్టిమోనియల్స్ చాలా సార్లు నేను ఇద్దాం డీటెయిల్ గా అనుకున్నాం కానీ వీలవలేదు సార్. ఇవాళ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వినోదిని గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెరాలసిస్ గురించే చాలా అనాలిసిస్, చాలా అనుభవాలు నేను ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట మా వారికి. తన కోసమని వాడాం. నా అదృష్టం కొద్దీ వారికి నవంబర్ లో అటాక్ అయితే మాకు విత్ ఇన్ 3 months లోనే ఈ కిట్ అనేది సంతోష్ గురూజీ ద్వారా మాకు పరిచయం అయిందనమాట. సుధీర్ సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, అంటే అప్పుడు నమ్మకం అనిపించలే, కానీ తర్వాత అది వాడి చూద్దాం, ఎన్నో ట్రై చేస్తున్నాం కదా అనుకున్నాము. అదృష్టవశాత్తు అది వాడడం విత్ ఇన్ 20 days లోనే ఆ యొక్క అంటే తనలో మూవ్మెంట్ రావడం. థర్డ్ స్ట్రోక్ కదా సార్కి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం ఏంటంటే కంప్లీట్ గా బెడ్ రిటర్న్ అయిపోవడం జరిగింది. ఇదివరకు కూడా నేను షేర్ చేసుకున్నాను మేడం. అలాంటిది తనకు ఫింగర్ మూవ్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. తనకి క్యూర్ అయిపోయి అంటే హ్యాండ్ కూడా పైకి లేపగలుగుతున్నారు, ప్లస్ మామూలుగా నడవగలుగుతున్నారు వితౌట్ స్టిక్. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ లో నేను రిలీజ్ చేస్తాను మేడం. ఎందుకోసం అంటే తనకు అంతకుముందు ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు మళ్ళీ వస్తుందమ్మా, ఎందుకంటే అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త తీసుకుంటే ఓకే, కానీ ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా, మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా 1 year టైం పడుతుంది అన్న. నిజంగా కూడా 1 year లో సెకండ్ స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ సెకండ్ స్ట్రోక్ తర్వాత కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నాక 1.5 year తర్వాత థర్డ్ స్ట్రోక్ వచ్చింది. కానీ ఈసారి 2 years అయింది, ఇంప్రూవ్మెంటే ఉంది కానీ డిటరేషన్ అనేది లేదు. అది చాలా సంతోషం. ఇందు మూలంగా నిజంగా కూడా సాగర్ జోషి సార్కి ఇంత గ్రేట్ ప్రొడక్ట్ ఇచ్చి మా లైఫ్ నిలబెట్టారు. వారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం మేడం. తర్వాత ఏంటంటే సరే ఇందులో విశేషం ఏంటంటే తను రికవర్ అయ్యారు. ఓకే, ఒక్కొక్క స్టేజ్ ఏ రకంగా రికవర్ అయ్యారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఏమన్నామంటే మెడిసిన్ తో పాటు ఇది యూజ్ చేయాలి. ఓకే, 100% మెడిసిన్ తో పాటు ఇది యూజ్ చేసాము. అది కూడా అలోపతి మెడిసిన్ కాదు, ఈసారి హోమియోపతి మెడిసిన్. హోమియోపతిలో చాలా తక్కువ కాస్ట్ లో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. జస్ట్ మంత్లీ 1,000 రూపీస్ కన్నా ఎక్కువ పట్టలేదు మేడం. దాంతో పాటు కొంతవరకు ఫిజియోథెరపీ ఇప్పించాం బిగినింగ్ లో, కానీ తర్వాత ఒక 1 month తర్వాత తనకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా లేదు. ఎందుకోసమంటే నడుస్తున్నారు. డైట్ అనేది ప్రాపర్ గా ఇచ్చాము. తర్వాత ఏమైందంటే సార్ కి సెకండ్ స్ట్రోక్ థర్డ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత సోరియాసిస్ అనేది అటాక్ అయింది. అసలు వాళ్ళ జీన్స్ లోనే లేవు సోరియాసిస్. ఏంటని అడిగామన్నమాట డాక్టర్ గారిని. అడిగితే ఏంటంటే హై స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ రకంగా సోరియాసిస్ అనేది రావడం జరుగుతుంది అన్నారు. ఇలా హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన, ఈ తల మీద కూడా ఎర్రగా వచ్చేసింది అనమాట, దురద. దాంతో పాటు అది ఏంటో అర్థం కాలేదు మాకు. అలాంటిది మేడం ఆటోమేటిక్ గా కంట్రోల్ అయింది మేడం. దానికోసం ప్రత్యేకంగా మేము మెడిసిన్ ఏం తీసుకోలేదు. ఈ కిట్ వాడిన తర్వాత 2 months తర్వాత అటాక్ అయింది. తర్వాత ఒక 1 month, 1.5 month తర్వాత అది క్లియర్ అయిపోయింది. ప్లస్ దాని మార్క్ కూడా ఈ రోజు కనిపించట్లేదు. తర్వాత ఏంటంటే తనకి అరికాళ్ళలో ఆనెలు అనేవి వచ్చేవి మేడం. ఆనెలు అంటారు, హార్డ్ గా ఉంటాయి చిన్నగా. అవి ఉంటే ఏంటంటే కాళ్ళలో మేకు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, నడవడానికి చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది అవి ఏంటంటే ఎప్పుడు కార్న్ క్యాప్స్ అని దొరుకుతాయి అపోలో మన ఫార్మసీలో, అవి ఇది ఎప్పుడు స్టాక్ పెట్టుకునేదాన్ని నేను. అలాంటిది తను ఇప్పుడు ఆ బెడ్ మీద ఎక్కువ టైం పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయినట్టుంది. డాక్టర్ గారిని కూడా అడిగాను, ఇప్పుడు మాత్రం అవేం రావట్లేదు సార్ అంటే సర్క్యులేషన్ బాగానే అయినట్టుందమ్మా దాని వల్ల అన్నారు. అలాంటిది ఆనెల్ అనేది అసలు రానే లేదు మేడం. ఇంకొకటి ఏంటంటే తనకి ఈ థర్డ్ టైం పెరాలసిస్ వచ్చినప్పుడు ఏమైందంటే కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బాడీ కంప్లీట్ పారలైజ్ అయిపోయింది. అసలు తనకి దానిపైన గ్రిప్పే లేదు. లేకపోవడంతో ఈ భుజం అనేది ఇలా జారిపోయింది మేడం. దాన్ని డ్రాపింగ్ అంటారంట. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఆ రకంగా జరుగుతాడ. ఆ రకంగా జరిగిన తర్వాత ఏంటంటే ఈ ఫింగర్స్ ఏంటంటే ఇలా వణికేవి. తర్వాత ఈ కాలు కూడా అదే రకంగా ఈ జాయింట్ నుంచి ఇలా లూజ్ అయ్యి చాలా పెయిన్ వచ్చింది అనమాట తనకి. అప్పుడు ఏం చేసామంటే కాలుకు పెట్టుకునేవి ఉంటాయి కదా మేడం, అంటే నీ ప్యాడ్ మేము ఏంటంటే మల్టిపుల్ గా యూజ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ పెట్టేసాం. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ కి ఇంకొక బెల్ట్ ఉంటుంది కదా మేడం మనకి, అప్పర్ బాడీ మెయింటెనెన్స్ కోసం అని ఆ బెల్ట్ ని నడుముకు పెట్టామన్నమాట. అందులో కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అలా 2 పెట్టిన తర్వాత అసలు డాక్టర్ ఏమన్నారంటే ఇది అంటే చాలా గ్యాప్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే ఈ జాయింట్ లో అనమాట కాలు అసలు దాని వల్ల కదలకుండా అయింది. అంటే దాదాపు ఇది వాడిన తర్వాత తను లేచిన తర్వాత కూడా జరిగింది, అంటే వీక్నెస్ వల్ల. అలాగా ఈ బెల్ట్ ని పెట్టడం తర్వాత మామూలుగా ఆయనకి ఆయిల్ మసాజ్ అది చేయించాం మేడం. ఆ రకంగా ఏంటంటే చిన్నపాటి అమౌంట్ ఖర్చు పెట్టుకోవడంతో ఆయనకి థర్డ్ స్ట్రోక్ నుంచి కూడా రికవర్ అయ్యారు. 2 years అయ్యింది. ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వల్ల, సార్ దయ వల్ల, ఈ కిట్ దయ వల్ల మనకి ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఆయన కంప్లీట్ రికవర్ అయ్యారు. చక్కగా మాట్లాడగలుగుతున్నారు.
అసలు మాటే మాట్లాడిన మనిషి చక్కగా మాట్లాడగలుగుతున్నారు, మాతో పాటు హ్యాపీగా ఉన్నాం మేడం. ఇది ఒకటి అనమాట. రెండోది ఏంటంటే మా పాపకి మైగ్రేన్ ప్రాబ్లం ఉండే మేడం. ఇట్లా హాఫ్ ఆఫ్ ద హెడ్ ఇదంతా మైగ్రేన్ వచ్చేసి తల ఇట్లా వాస్తాను. ఎప్పుడు శారీడాన్ టాబ్లెట్స్, డాట్ టాబ్లెట్స్ స్టాక్ పెట్టుకునేది. అలాంటిది తన కోసం కూడా ఒక కిట్ తీసుకున్నాం మేడం, 9800 చిన్న కిట్ తనకు తీసుకున్నాం. ఆ కిట్ యూజ్ చేసినప్పటి నుంచి తనకి స్లీపింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. ఆ మైగ్రేన్ ప్రాబ్లం తగ్గింది, ప్లస్ చక్కగా పడుకుంటుంది. మైండ్ డిజార్డర్ కూడా ఉండేది మేడం ఈ హెడేక్ తోనమాట. ఆ రకంగా తను సెట్ అయింది. మూడోది ఏంటంటే నా టెస్ట్ మనీ మేడం. నా టెస్ట్ మనీ ఏంటంటే సరే మా వారిని మా పాపని ప్లస్ నా బిజినెస్ కూడా మెయింటైన్ చేస్తాను. ఈ స్ట్రెస్ లో నాకు ఏమైందంటే డయాబెటీస్ అటాక్ అయింది మేడం. అదృష్టవశాత్తు ప్రైమరీ స్టేజ్ లోనే నేను తెలుసుకున్నాను అనమాట. 6.5 HbA1c అని ఉంది. 6.5 ఉంది, బార్డర్ లో ఉంది మేడం. కాస్త మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కాస్త మెయింటైన్ చేస్తే రివర్సల్ చేయొచ్చు, కానీ రివర్సల్ చేసేలాగా నా డే షెడ్యూల్ లేకుండే. ఆ పరిస్థితిలో నేను ఒక బెడ్ తీసుకున్నాను అనమాట. తీసుకొని వాడుతున్నాము. బిగినింగ్ లో చాలా ఇబ్బంది అయ్యేది, అంటే డ్రౌజీగా ఉండడం, కొంచెం టిఫిన్ చేయగానే నిద్రపోవాలనిపించేది, నిద్ర వచ్చేసేది, డీప్ స్లీప్ వచ్చేసేది అనమాట. అలా అయ్యేది. దాని తర్వాత కాళ్ళలో మంటలు అవన్నీ వచ్చేది అనమాట. ఈ బెడ్ వాడిన తర్వాత నుంచి బాడీ కొంచెం యాక్టివ్ అవడం, డీప్ స్లీప్ పట్టడం, దాంతో బాడీ యాక్టివ్ ఉండేది అనమాట. దాని తర్వాత ఏంటంటే నాకు, నేను చెప్పాను మేడం మీకు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అని. ఓ రోజు గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రాబ్లం అయ్యి చాలా పెయిన్ అనమాట. ఏం తిననీయదు, తాగనీయదు, తిన్నా కూడా అసలు లోపలికి వెళ్ళదు, అసలు అరగదు అనమాట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. అప్పుడు కూడా నేనేంటంటే నమ్మకంతోని సరే ఫుడ్ డైట్ మెయింటైన్ చేసాము. డైట్ మార్చుకొని ఈ వాటర్ బాటిల్ ఇది ఉంది కదా మేడం, ఈ వాటర్ బాటిల్ వాటర్ నేను బాగా తీసుకున్నా. అంటే నేను చూసాను మేడం యూట్యూబ్ లో కూడా ఆల్కలైన్ వాటర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అనేసి. తర్వాత కొన్ని హోమ్ రెమెడీస్ లో అవి కూడా చూసాము. కానీ నాకు బాటిల్ చూపించండి మేడం. మేడం బాటిల్ చూపించండి, మీరు ఏది వాడుతున్నారు? ప్లాస్టిక్ వాడుతున్నాం మేడం. ఓకే, డెమోస్ తీసుకున్నప్పుడు కూడా ప్లాస్టిక్ వాడినా కూడా డెమోస్ వర్కౌట్ అయినాయి. మాకు కూడా ఇదే చాలా రోజు మొదటి నుంచి కూడా ఇదే తనకు మాత్రం స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నాము. ఈ రకంగా ఈ వాటర్ వాడాను మేడం కంటిన్యూస్. ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ అనేది కంటిన్యూస్ గా వాడుతూ ఉన్నాను. అలా నాకు గాల్బ్లాడర్ స్టోన్ తో ఉన్నటువంటి ప్రాబ్లం అనేది మెల్లిమెల్లిగా తగ్గింది. దాని తర్వాత చాలా రకాల డిజార్డర్స్, అంటే నాకు కిడ్నీలో కూడా స్టోన్స్ ఉండే, నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, స్లీపింగ్ ప్రాబ్లం ఉండే. ఇవన్నీ కూడా నాకు మెల్లిమెల్లిగా అన్నిటికీ, అంటే ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా మనం ఏంటంటే మెడిసిన్ తో పాటు మన డైట్ చేంజ్ చేసుకుంటూ ఈ యొక్క కిట్ అనేది నేను వాడినప్పుడు ఏంటంటే 100% రిజల్ట్ అనేది చూసాను మేడం. ఈ రోజు మా ఇంట్లో టాబ్లెట్స్ వాడకం అనేది మాక్సిమం అనేది తగ్గిపోయింది. కంప్లీట్ గా అని చెప్పలేము, ఎందుకంటే తనకు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తున్నాము, ప్లస్ ఈ కిట్ చాలా 100% యూజ్ అయింది. చెప్తున్నాను కదా మేడం, 1 year కి స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడే మేము ఈసారి ఏంటంటే 2 years అయింది, కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. తను కూడా హెల్దీగా ఉన్నారు. ఇందు మూలంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ జోషి సార్. థ్యాంక్ యూ అండి. Yes, thank you so much, Maheshwar garu, for your wonderful sharing today. Actually, మీరు extraordinary paralysis patient ఇంతకు ముందు మీ వారి గురించి చాలా చక్కని టెస్టిమనీ ఫస్ట్ మనకి ఇచ్చారు. అలాగే ఈ రోజు మళ్ళీ అంటే ఎవ్రీ టైం ఆయనకి అటాక్ అవుతూ వచ్చింది పారాలిసిస్, బట్ రైట్ నౌ ఆయనకి ఏమీ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ ఈవైటోరియం ప్రోడక్ట్ టుడే. అలాగే మీ అమ్మాయికి తగ్గింది, మీకు కూడా తగ్గింది. అంటే ఎంత మంచి రిజల్ట్ ఉంది. మన ఇంట్లో ఒక సంజీవిని ఉన్నట్టు మనం ప్రికాషన్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ ఎవరికైతే ఉందో అది కూడా తగ్గిస్తుంది. పెరాలసిస్ ఒక పేషెంట్ కి వచ్చింది, ఒక వ్యక్తికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ 5 to 6 years బెడ్ మీద ఉంటారు. రికవరీ అవ్వడానికి టైం తీసుకుంటది. బట్ మీ లోపల మీ వారికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒకసారి అటాక్ అయింది, రెండోసారి అటాక్ అయింది, బట్ ఆ తర్వాత గ్రాడ్యువల్లీ తగ్గుకుంటూ ప్రోడక్ట్ వాడుతున్నందుకు అసలు ఇప్పుడు అటాక్ అనేది లేదు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. వారి చేత కూడా మీకు ఒక వీడియో తీయండి, మంచిగా మాట్లాడించండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా మీరు షేరింగ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ ఇన్వైట్.
ఎస్, ఐ విల్ ఇన్వైట్ మనీషా గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. మనీషా గారు, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, క్లిక్ చేయండి మీరు. ఎస్, వీడియో ఆన్ చేయండి. जय हो ऑल ग्रेट लीडर्स। జై హో. मैडम मैं हिंदी बोल सकती क्या? बोल सकते हैं, ठीक है, बात कीजिए। मैम एक्चुअली वो अम्मा है ना जिनको हम्म। मैंने किट दिया था, अच्छा, उन्होंने बोलना चाहती है एक बार उनका टेस्ट मोनी वीडियो। वो हिंदी में बोलेंगे, तेलुगु में बोलेंगे, कौन सा తెలుగు 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 చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. నాకు ఇది వేసుకున్నా ఒక నెల అయింది ఉమ్, తీసుకొని. ఆ నెలస్ ఉంది, కొంచెం బాడీ పెయిన్స్ తక్కువైంది, ఉమ్. ఆ మెడ నొప్పి తక్కువైంది, జర కొంచెం థైరాయిడ్ తక్కువైంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి వాడుతున్నారు? నెల అవుతుంది. నెల నుంచి. ఓకే, సో కంటిన్యూగా వాడండి, ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు. ఓకే, మంచిది మేడం. నమస్తే. नमस्ते। मनीषा जी, आपका बताइए। एक जगह बैठिए और बात कीजिए। जय हो मैडम। जय हो। जय हो ऑल ग्रेट लीडर्स। मैडम एक्चुअली मेरा बैक पेन भी ठीक हो गया मैम, और मेरा थोड़ा सा माइग्रेन प्रॉब्लम था, वो भी ठीक हो गया, और बहुत सारा प्रॉब्लम था, क्या बताऊं मैम आपको। अभी मैं एक्सरसाइज भी कर पा रही हूँ, जंपिंग भी कर पा रही हूँ, सब चीज कर पा रही हूँ। बिल्कुल नहीं कर पाती थी, बहुत टायर्ड हो जाती थी, अभी सब चीज कर पा रही हूँ मैं जी। और मेरे जितने भी मेरे फ्रेंड्स लोग को मैंने दिया था ये प्रोडक्ट, सबको अच्छा हो गया मैम। सब लोग टेस्ट मनी वीडियो देना चाहते हैं, शेयर करना चाहते हैं आपके पास में ग्रुप में जी। अच्छा, तो उनको भी इनवाइट करती हूँ थोड़ी देर में मैं। चलेगा, ठीक है, जी ठीक है। जी, अच्छा, ओके, थैंक यू सो मच। ओके, थैंक यू सो मच मनीषा जी फॉर योर वंडरफुल शेयरिंग टुडे। आपको बैक पेन भी कम हो गया, जी और बिल्कुल। बहुत सारे जन को भी आप अच्छी तरह दे रहे हो। ये काम आप करते रहना, क्योंकि एक मेडिसिन फ्री लाइफ सबको देना है, ठीक है। जी, थैंक यू సో మచ్ మనీషా జీ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. ఓకే, అలాగే మీ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఇన్వైట్ రాము గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇది ప్రోడక్ట్ వాడుతున్నా మేడం. ఇది నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది మేడం. ఓ, యాక్చువల్లీ ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నాకు షుగర్ వచ్చిందండి. ఈ లాస్ట్ 8 months నుంచి అన్ని విధాలుగా ట్రై చేశాను, కానీ తగ్గలేదండి. అసలు ఇంకా ఏమి తగ్గలేదు. అయితే భాస్కర్ గారి ద్వారా ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి. 5th డే ఓకే. ఫాస్టింగ్ షుగర్ ప్రతిసారి 120, 130 ఉండేది, 70కి వచ్చిందండి. ఓ, 5th డే very good. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఇన్ని రోజులు నేను ఎన్ని చేసినా కూడా అసలు 120 బిలో రాలేదు. ఈ రోజు అసలు ఏంటని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే తిన్న తర్వాత కూడా 98, 100 ఆ మధ్యలోనే చూపించిందండి. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. మెడిసిన్ కూడా తగ్గించుకున్నానండి. నేను వాడి ఇంచుమించు ఈ 25 days నుంచి వాడుతున్నానండి. ఓకే, ఆ, చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు. మీరు ఈ ఎప్పటి నుంచి డాక్టర్ గారిని అడిగానండి, వాడుతున్నారు? ఆ, ఏంటి సార్ ఇది షుగర్ పెరిగిపోతుంది, బీపీ రైజ్ అయిపోతుంది, 120 mg వాడతాను మేడం. ఆక్టిమైన్ 100, నికాడియా 20 mg వాడతాను. 3 పూటలు వాడతానండి. అయితే బీపీ కూడా 160, 170 వెళ్ళిపోతుందండి. డాక్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ ఇది అసలు బీపీ తగ్గట్లేదు, షుగర్ ఏమో తగ్గట్లేదు, ఏంటంటే మీ స్టెరాయిడ్ వాడుతున్నావు కదా, అలాగే ఉంటుంది, కంటిన్యూ చేయండి, అలాగే మెడిసిన్ అని చెప్పారు. ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్ కూడా రాశారండి.
ఏంటి ఇంకా మెడిసిన్ వాడుతూ ఉంటామా అని చెప్పి ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి భాస్కర్ గారిని కలవటం జరిగింది. ఆయన ఇచ్చారండి. అసలు 5th డే మెరాకిల్, అసలు చాలా అంటే మంచి రిజల్ట్ 5 వచ్చింది. డేస్ లోనే షుగర్ తగ్గిందా? 5 డేస్ లోనే? 5 days అండి. ఓ వండర్ఫుల్. ఓకే. ఇంకా నేను సరే అసలు ఇది ఎంతవరకు ఏంటని చెప్పి నేను ఒక 1 week ప్రతిరోజు డైలీ మిషన్ ద్వారా చెక్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా నార్మల్ గానే ఉందండి. ఓకే. అలాగే మా అపార్ట్మెంట్ లో మీటింగ్ పెట్టించాను ఒకసారి డెమో చెప్తారని చెప్పి మా వాళ్ళు కూడా విన్నారండి. ఒకళ్ళకి మోకాళ్ళ నొప్పులు అని చెప్పి కినీ ప్యాడ్స్ తీసుకున్నారు. వాళ్ళకి సెకండ్ డే నుంచి మంచి రిజల్ట్ వచ్చిందండి. అతను అన్నాడు, నేను బండి మీద ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేసుకోగలనో లేదో అని చెప్పి భయపడేవాడిని, పడిపోతానేమో అన్న భయం వేసేది. కానీ ఇది వాడిన తర్వాత నాకు అసలు చాలా బాగా అనిపించింది అని చెప్పారండి అతను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. సో వండర్ఫుల్ షేరింగ్ అండి. యాక్చువల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందా మీకు? మేడం అసలు నాకు ఈ ఈ ప్రోడక్ట్ 2 years బ్యాక్ ఉందని తెలిస్తే అసలు వదిలేవండి కదా. అసలు ఎవరు కూడా డయాలసిస్ కి వెళ్ళరు. ఒకవేళ ముందు తీసుకున్నా కూడా కిడ్నీ నాకు తెలిసి రీహీల్ చేసుకునే పొజిషన్కి వెళ్తుందండి. ఎందుకంటే ఆ బాధలన్నీ పడి వచ్చాను కాబట్టి ఆ కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఇది వాడితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలా మంచి మీరు షేరింగ్ ఇచ్చారు. ఈ రోజు ఒక అమూల్యమైన మాట కూడా అన్నారు. ముందే నాకు ఈ ప్రోడక్ట్ దొరికితే ఈ రోజు నాకు కిడ్నీ సేఫ్ అయ్యేది. చూడండి, అంటే ఎంతో మంది అంటే మెడిసిన్స్ తోటి కానివ్వండి, లేదా అనేక రకాల వ్యాధులతో కానివ్వండి బాధపడుతున్నారు. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా అందరికీ ఈ ప్రోడక్ట్ అందజేయాలి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు చూడండి, షుగర్ ఇంత గ్రేట్ గా మీకు ఒక 5 days లోనే రిజల్ట్ వచ్చింది. అలాగే మీకు డయాలసిస్, చాలా మంది ఈ రోజు డయాలసిస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే రకరకాల మనకు కిడ్నీ డ్యామేజ్ ఈ రోజు చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఒక నార్మల్ సపోర్టింగ్ థెరపీ ద్వారా మనము ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వచ్చు, ఆర్గాన్స్ ని కాపాడొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక మీకు వచ్చిన షుగర్ కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అయ్యాయి ఈ రోజు. వండర్ఫుల్ షేరింగ్. మీ ద్వారా ఎంతో మందికి కనువిప్పు అవుతుంది, అలాగే హెల్ప్ కూడా అవుతుంది. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ రాము గారు ఫర్ యువర్ గివింగ్ వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ అండి. సో ఇంకా మీరు చాలా మందికి ఇవ్వండి, మీ ద్వారా చాలా మందికి హెల్ప్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ దిలీప్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. మేడం వాయిస్ క్లియర్ ఉందా నాది? వాయిస్ క్లియర్, మాట్లాడండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వీడియో ఆన్ చేసుకోండి మ్యామ్. ఓకేనా? ఎస్ క్లియర్, మాట్లాడండి. సరే, పర్లేదు మ్యామ్. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే. సో ఏతుందో ఏప్రిల్ మంత్ లో ఫస్ట్ మంత్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే కిట్ తీసుకుందంటే మేము యూజ్ చేయడం స్టార్ట్ చేసామో, నాకు పర్సనల్గా ఏంటంటే ఒకటి అల్సర్ అటాక్ అయ్యి ఉండే. నాకు ఒక 2023లో అల్సర్ అటాక్ అయ్యి ఉండే. నేను వేరే దగ్గర సప్లిమెంట్స్ వాడుతూ అండ్ ఇంకా మెడిసిన్ తక్కువ సప్లిమెంట్స్ వాడినప్పుడు మంద మంచిగా ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో వాటర్ తాగుతున్నప్పటికీ అల్సర్ అనేది మొత్తం కంప్లీట్ క్యూర్ వెళ్ళిపోయి నాకు ఇంకా పులుపు ఏ చిన్న తిన్నా కూడా డైజెషన్ అనేది ఆ రోజు మొత్తం నాకు ఒక అనీజీ ఉండేది. అసలు మస్తు ఇబ్బంది అయిపోయింది నాకు. సో ఎప్పుడైతే వాటర్ అనేది ఇంత ఫుల్ టు ఫుల్ అంటే వాటర్ తాగితే నేను ఇంకా ఈ బాటిల్కి ప్యాడ్ పెట్టుకునే తాగేది. సో అట్లనే ఇప్పటికీ కంటిన్యూ అట్లనే అవుతున్నా. సో చాలా బెటర్ గా అల్సర్ అనేది 0.1% లేకుండా కంప్లీట్ క్యూర్ అయిపోయింది. అండ్ ఇంకా పచ్చళ్ళు కావచ్చు, చారు కావచ్చు, ఇప్పుడు బ్రహ్మాండంగా తినగలుగుతున్నాను నేను, అంటే ప్రతి ఒక్కటి. అండ్ ఇంకా మదర్ కి ఇంట్లో స్లీపింగ్ ప్రాబ్లం, తనకి పనికి వెళ్ళొచ్చు కావచ్చు, స్లీపింగ్ అనేది నిద్ర పట్టడం అనేది చాలా ఇబ్బంది అయిపోతా ఉండేది. సో తనకి ఏంటంటే ఎప్పటి నుంచి మ్యాట్రసెస్ మీద పడుకుంటుందో ఒక ప్రశాంతంగా, అంటే తను పడుకున్న ఫస్ట్ డేనే అంటే నెక్స్ట్ డేనే చెప్పేసింది, అరే పడుకున్నప్పుడు ఇట్లా కాళ్ళు ఇట్లా గుంజినట్టు అవుతున్నాయి, బాడీలో ఏదో ఇట్లా జరుగుతున్నట్టు ఇలా తెలిసింది, నాకు మంచి నిద్ర పట్టింది అన్నట్టుగా తను ఫస్ట్ డేనే ఎక్స్పీరియన్స్ చేసింది.
నాన్నగారికి జనవరి అంటే ఏప్రిల్ అంటే జనవరి ఆ టైంలో, జనవరి ఫిబ్రవరి టైంలో 240 షుగర్ ఇట్లా ఉంటుండే. సో ప్రజెంట్ షుగర్ వచ్చేసి 93కి వచ్చేసింది. ఓకే. సో మా బ్రదర్ కి కూడా యాక్సిడెంట్ అయిపోతే ది బెటర్ గా క్యూర్ అయ్యాడు. అంటే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే నేను పాస్ట్ లో ఒక నెట్వర్కింగ్ లో చేస్తుండే వారు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మే నెలలో ఎప్పుడైతే సార్ ముంబైకి మే లాస్ట్ ముంబైకి వెళ్ళొచ్చిన దాని తర్వాత రిఫైర్ స్టార్ట్ చేశాను. రిఫైర్ చేసిన దాంట్లో మన ఇది చాలా ది బెస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేము. అదేంటిదంటే ఫస్ట్ థింగ్, ఒక 35 years ఎబో ఏజ్ ఉన్న పర్సన్ కి పారాలైసిస్ వచ్చేసింది మార్చ్ నెలలో, పక్షవాతం. ఓకే. సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ లో నిమ్స్ కి అండ్ ఇక్కడ హనంకొండ, శ్రీనివాస పెన్నాకిల్ అని చెప్పి సంథింగ్ హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు. అండ్ ఇంకా కంప్లీట్ 4 months వాళ్ళు 4 to 5 months మెడిసిన్ వాడుకుంటూ కంప్లీట్ ఫిజియోథెరపీ చేయించుకుంటూ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఇద్దరితోని అంటే చేయించుకుంటూ ఉండేవాళ్ళు కంప్లీట్ గా. సో ఎప్పుడైతే మనకి మనకు పరిచయమైనాక వాళ్ళు మనకు అనుకోకుండా పరిచయమై, సో ఒక మేడం ద్వారా పరిచయమై రిఫర్ చేసినామో వాళ్ళు మనం ఇచ్చిన నెక్స్ట్ డే నుండి ఫిజియోథెరపీ మొత్తానికి వాళ్ళు కంప్లీట్ గా బంద్ చేసిళ్ళు. సో మనం కలిసినప్పుడు ఆ పర్సన్ యొక్క కండిషన్ అనేది ఎలా ఉంది అని అంటే తనకి ఒక 100% లో ఒక 10% కూడా తను అంటే మాట్లాడలేకపోయాడు, మాట రాలేదు. సో హ్యాండ్ కూడా ఇలా పెట్టుకొని ఈ ఫింగర్స్ అనేటివి ఇట్లా ఓపెన్ కాలేదు తనకి, ఇట్లనే ఉండేది. ఈ హ్యాండ్ కూడా ఇట్లా మూవ్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఇట్లనే పెట్టుకుని హ్యాండ్ ని అట్లనే ఉన్నాడు తను. సో ఏంటనంటే మనం ఇచ్చినాక ఆల్మోస్ట్ ఒక 1.5 month లో తనకి ఈ హ్యాండ్ అనేది కిందికి వచ్చేసి మెల్లిగా పైకి లేపడం, ఇట్లా హ్యాండ్ పైకి లేపడం కావచ్చు. దిలీప్ గారు మీది కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది కొద్దిగా. ఇప్పటిదాకా బాగా వచ్చింది, ఇప్పుడే కొంచెం వీక్ అయింది. హలో తను ఏంటంటే హలో. ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఇప్పుడు ఓకేనా ఎస్ క్లియర్. మేడం క్లియరా? ఎస్ క్లియర్ మేడం వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. తను ఒక 1.5 month లో ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఒక 1.5 month లో తన హ్యాండ్ తనకు వచ్చేసి అంటే తన లెగ్ కూడా వచ్చేసి తను నడవడం స్టార్ట్ చేసిండు మెల్లిమెల్లిగా. అండ్ ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఒక 2-3 months అవుతుంది వాళ్ళు యూజ్ అయ్యబట్టి. తనకి మాట 100 లో 10% రాలేదు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% తను అంటే మాట్లాడగలుగుతున్నాడు మళ్ళీ. ఓకే. అండ్ ఇంకా డైజెషన్ కావచ్చు, అండ్ ఇంకా పర్సన్ కూడా చాలా మెడిసిన్ అంటే తీసుకుంటూ పక్షవాతం వచ్చి ఒకే దగ్గర ఉండడం వల్ల ఒళ్ళు కూడా చాలా వచ్చేసి పొట్ట వచ్చేసి అండ్ అట్లా మనిషి కూడా చూడనీకి ఇట్లా బరువు అట్లా ఉండేది. అండ్ ఇంకా ఒక నార్మల్ వెయిట్కి వచ్చేసిండు అన్నట్టు పర్సన్ కూడా. సో అదే ఒక టెస్ట్ మోడ్. ఇంకొక పర్సన్ ఏంటంటే ఒక 3 years నుంచి వెళ్ళి పక్షవాతంతోనే బాధపడుతూ ఉన్నాడు. తను ఒక 15 లక్షలు ఖర్చు చేసుకున్నాడు మ్యామ్ బయట. అంటే తను ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, అలోపతి కావచ్చు, అక్యుపంచర్ కావచ్చు, కేరళ వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ప్రతి ఒక్కటి ట్రై చేసి ఒక 15 lakhs ఖర్చు పెట్టుకొని నాకు ఇంకా ఏది వద్దు, నేను ఇంకా ఏది వాడదు అని చెప్పేసి అట్లా ఉన్న టైంలో సో మనం పరిచయం అయిపోయి మనం ఈ బాటర్ కిట్ ఇచ్చినాక ఎగ్జాక్ట్లీ ఒక 1 month తర్వాతనే తనకి ఇలా ఉన్న ఫింగర్స్ అనేటివి ఇలా ఓపెన్ అయిపోయినాయి. అంటే తనకి 3 years లో ఈ ఫింగర్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ కాలేదనంట. ఒకవేళ ఓపెన్ ఇంకో హ్యాండ్ పెట్టుకొని మెల్లె గట్టిగా అంటే కొంచెం ఇట్లా వచ్చేటి అంట. ఇప్పుడు ఈ 3 years లో ఎప్పుడు ఓపెన్ అవ్వని ఫింగర్స్ మనం ఇచ్చినాక విత్ ఒక 1 month లో ప్రమాణంగా ఈ ఫింగర్స్ అనేటివి ఇట్లా ఓపెన్ అయిపోయినాయి తనకి. తన హ్యాండ్ ఎవరైనా ఇట్లా పట్టుకొని ఇట్లా వెనక్కి అంటే కొట్టే అంత కోపం వచ్చేదనంట, అంత పెయిన్ తోని. ఈ హ్యాండ్ అంటే ఏదైతే పారలైజ్ అయిపోయిందో సో మనం ఇచ్చేసినాక ఈ హ్యాండ్ అనేది తనంతట తాను ఇట్లా వెనక్కి అనుకొని ఇట్లా ముందటికి అనుకొని అంటే మూవ్ చేయగలుగుతున్నాడు. అండ్ ఇంకా తను చెప్పిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తనకి ఈ 3 years లో వాళ్ళ పాపు వాళ్ళ బాబా ఒక 10 years బిలో ఉంటారు. సో తనకి ఇక ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అసలు నిద్ర పగలు రాత్రి 2 ఒకేలా ఉండేటి అంట. అంటే నిద్ర పోవడం అనేది తనకి లేదు. ఎప్పుడైతే మనం కిట్ ఇచ్చామో ఒక కోమా పేషెంట్ లేగానే పడుకుంటున్నా సార్, ఒక కోమా పేషెంట్ అయిపోయినా నేను ప్రమాణంగా పడుకుంటున్నా అని చెప్పేసి తను కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు. అండ్ ఇది ఇప్పుడు మోషన్ కూడా నాకు ఎవ్రీడే మోషన్ అవుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీ అయిపోయింది అన్నట్టు. ఈ పర్సన్ ఉన్నారు. పక్షవాతం దానికి మనం ఇంకొక 3 to 4 members ఇచ్చే ఉండే 3 to 4 members కూడా అద్భుతంగా రిజల్ట్ తీసుకున్నారు. ఒక లేడీ తను 5 years అవుతుంది పక్షవాతం. అండ్ ఇంక ఈ పర్సన్ కూడా ఈ కాలు అసలు మూమెంట్ లేని కాలు అనేది
ఈ బొటనవేల్ ఫింగర్ అనేది ఇట్లా ఆడేయడం కూడా స్టార్ట్ అయిపోయింది మేడం ఒక 2 months లో. ఈ బొటనవేల్ అనేది 3 years నుంచి వెళ్ళి అంటే అసలు మూమెంట్ లేదు తనకి, కానీ 3 years లో అది మూమెంట్ వచ్చేసింది. అవి పక్షవాతం మీద ఇట్లా ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం టెస్ట్ తీసి కూడా అది వీడియోస్ కూడా గ్రూప్ లో పెట్టేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్ అండ్ బీపీ మీద మనకి ఇక్కడ భూపాలపల్లి ఏరియా నుంచి వెళ్ళి ఒక అంకుల్కి ఇచ్చి ఉండే. సో తనకి 22 years 25 years షుగర్ అండ్ బీపీ రెండు. సో తను అంటే సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ. తను అంటే వాడని మందు అంటే మెడిసిన్ లేదు అంటే సింగరేణిలో కావచ్చు, బయట కావచ్చు, చాలా చాలా వాడి ఉన్నారు. సో ఓకే. మనం ఇచ్చేసినాక ఆల్మోస్ట్ 1.5 month లోనే ఫస్ట్ బీపీ ఆల్మోస్ట్ మొత్తం కంట్రోల్కి వచ్చేసింది. సో డాక్టర్ తనకి ఏం చెప్పారంటే అంటే నీకు మెడిసిన్ అనేది నీకు ఇంత డోస్ అవసరం లేదు, నీకు తక్కువ డోస్ వాడేసి, అండ్ ఇక నీ మెడిసిన్ ఒక 2 months తర్వాత మెడిసిన్ అనేది నువ్వు వాడకున్నా పర్లేదు అనే స్టేజ్కి వచ్చేసింది అన్నట్టు, జస్ట్ ఒక 2 months లోనే. అండ్ ఇంకా మళ్ళీ దాంతో పాటు ఆ షుగర్ కూడా తనకు అంటే హెవీ ఉన్న షుగర్ కూడా నార్మల్ కంట్రోల్కి వస్తూ అంటే షుగర్ అంటే తెలుసు మనకు కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా కంట్రోల్కి వచ్చేసింది. అండ్ ఇంకొక పర్సన్ ఇక్కడ భూపాలపల్లి నుంచి వెళ్ళి కాటారాం అని ఒక ఏరియాలో మేడం, తను ఒక 30-35 ఏజ్ ఉంటాడు. హెవీ బ్యాక్ పెయిన్ అండ్ ఇంకా నిద్ర పట్టకపోవడం, దాంతో పాటుగా డైజెషన్ కాకపోవడం, ఈ ప్రాబ్లం ఉండేది తనకి. సో మనకు ఇట్లా పరిచయం ద్వారా అంటే కిట్ ఇవ్వడం ద్వారా డాక్టర్స్ ఏం చెప్పారంటే తను నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్ అనేది మొత్తానికి బంద్ చేయాలి, నీకు లేకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా నీకు హెవీ అయిపోతుంది, ఈ ఇట్లానే కంటిన్యూ అయితే కనుక ఇంకా నువ్వు పని చేయకుండా అయిపోతావు అని చెప్తే తను ఆ బ్యాక్ పెయిన్ తోని 1 day వర్క్ చేస్తే 2 days రెస్ట్ తీసుకునేవాడంట పక్క. అంటే అంత హెవీ బ్యాక్ పెయిన్. సో ఓకే. తను ఒక 3 to 4 years లో ఒక ఆల్మోస్ట్ 2 to 3 lakh ఖర్చు పెట్టుకున్నాడంట. 2 to 3 lakh. సో ఎప్పుడైతే మనం అంటే తను యూజ్ చేసిండో విత్ ఇన్ ఒక 1 month to 1.5 month లోనే కంప్లీట్ బ్యాక్ పెయిన్ మొత్తానికి పోయి, అంటే తను ఎంత లాంగ్ అయినా డ్రైవింగ్ చేయగలుగుతున్నాడంట, ఎంత వర్క్ అయినా వర్క్ చేసి అండ్ మళ్ళీ అది కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నాడంట. ఇప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అది వరకు వర్క్ చేస్తే కంపల్సరీ 2 days రెస్ట్ తీసుకునేవాడిని, అండ్ ఇంకా ఇంటి దగ్గర పనులు కూడా ఏదైనా చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు మంచి ఎనర్జీ ఉంటుంది, మంచిగా పని చేసుకోగలుగుతున్నా, డైజెషన్ ఈజీ అవుతుంది, నిద్ర మంచిగా పడుతుంది, బ్యాక్ పెయిన్ అనేది మొత్తానికి కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఇట్లా. అండ్ ఇదొక టెస్టిమోనీ. అండ్ ఇంకొక టెస్టిమోనీ ఉంటుంది మేడం, అంటే తనకి హార్ట్ పేషెంట్. సో డాక్టర్స్ ఏం చెప్పారని అంటే తనకు థైరాయిడ్ ఉండేది ఎక్కువగా, అండ్ ఇంకా ఈ హార్ట్ ప్రాబ్లమ్ తోని ఈ లెఫ్ట్ హ్యాండ్ టు ఈ లెఫ్ట్ లెగ్ ఎప్పటికీ ఈ హార్ట్ కి ఇట్లా పెయిన్ వస్తూ గుంజుతూ అసలు తన పనులు కూడా తను అంటే చేసుకోకుండా ఇంకొకరు తన పనులు చేసి పెట్టేటట్టుగా అట్లా ఉండేది తన పొజిషన్ అనేది. సో మనం ఎప్పుడైతే కిట్ రిఫర్ చేసామో, తను ఎప్పుడైతే అంటే హాస్పిటల్కి వెళ్దాము అని తెచ్చుకున్న డబ్బులతోని కిట్ తీసుకొని వాడడం మొదలుపెట్టినాక అంటే స్టంట్స్ వేయాలని చెప్పి డాక్టర్స్ తనకి హార్ట్ కి ఒక హోల్ అనేది ఈ బ్లాక్ టు బ్లాక్ ఇది హోల్ అనేది అంటే మూసుకుపోయిందని చెప్పేశారు బ్లాక్ వచ్చేసి. సో ఇప్పటికీ మనం ఇచ్చేసి ఆల్మోస్ట్ నియర్ టు 2 to 3 months అవుతుంది. ఆ స్టంట్ కాదు కదా, తను వెళ్ళి చెకప్ కూడా ఇంతవరకు వెళ్ళలేదు తను హాస్పిటల్కి. ఓకే. ఇప్పుడు ఈ పెయిన్ అనేది మొత్తమే అంటే అది వరకు రెగ్యులర్ పెయిన్ అనేది వెళ్ళేసి ఎప్పుడన్నా ఒక్కసారి అట్లా అప్పుడప్పుడు అట్లా వస్తుంది అన్నట్టు పెయిన్. ఇంకొకటి ఏంటంటే తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్కి వచ్చేసింది. అంటే ఈ టెస్ట్ మోడల్ ఇలా ఉంది, అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ టెస్ట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇవి కొన్ని షేర్ చేద్దామని అంటే కొన్ని షేర్ చేస్తాం మేడం. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా డెఫినెట్లీ ఇంకా అంటే ఇంకోటి మళ్ళీ షేర్ చేస్తా, అండ్ ఇంకా వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి కదా. సో థ్యాంక్ యూ మ్యామ్, అంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు ఇది పరిచయం చేసిన వాళ్ళు హనుమకొండ నుంచి వెళ్ళి మాధవి మేడం అండ్ ఇంకా రాగిని మేడం. సో ఎప్పటికీ నేను అంటే వాళ్ళకి కంపల్సరీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, అండ్ ఇంకా ఈ రోజు ఈ ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ఫుల్ గా ఉంటాను మేడం. సో థ్యాంక్ యూ మ్యామ్, వినోదిని మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. అసలు ఎన్నో విషయాలు మీరు షేర్ చేశారు, ఒకటి కాదు. హార్ట్ ప్రాబ్లం స్టంట్ వేసుకునే పరిస్థితి వచ్చిన ఒక వ్యక్తికి ఈరోజు స్టంట్ లేకుండా మన ప్రోడక్ట్ అనేది రికవరీ చేసింది, గ్రేట్ రిజల్ట్. అలాగే పెరాలసిస్ పేషెంట్ కి కూడా మీరు వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చారు. షుగర్ అయితే ఇంకా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఎన్నో డిసీజెస్. సో ఇంకా మీరు చాలా మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అనే మిషన్ లో మనం ఉన్నాము. అందులో కూడా ఇట్స్ సపోర్టింగ్ థెరపీ ద్వారా ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు వన్స్ అగైన్. ఎస్, నెక్స్ట్ కూడా మీరు ఇంకా మంచి రిజల్ట్స్ తోటి రండి.
ఓకే. సో నెక్స్ట్ ఇన్వైట్ సంగీత పూజారి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. జై హో మేడం. జై హో. వీడియో ఆన్ చేయండి మేడం. మేడం జై హో. గ్రూప్ లో అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి సంగీత, హైదరాబాద్ నుంచి నవీన్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్లీ టీచర్ జాబ్ చేస్తుండే, ప్రైవేట్ టీచర్. ఓకే. సో నాకు 2 years అవుతుంది. యాక్సిడెంట్ అయింది అనమాట 2 years బ్యాక్. కంప్యూటర్ క్లాసెస్ నుంచి వస్తుంటే బండి గుద్దేసింది. ఇక్కడ కనిపిస్తుంది మ్యామ్, చిన్న వేలు దగ్గర ఓకే. కొంచెం. ఇది రైట్ హ్యాండ్ అన్నమాట. సో ఇది రాసేది ఉంటది, కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా పెయిన్ అయ్యేది అనమాట. ఇది పెయిన్ అయింది అంటే మొత్తం హాఫ్ బాడీ పెయిన్ అవుతున్నట్టే. ఆ రోజు ఇక అర్థం అవ్వకపోయేది అనమాట. సో 3 days లో మాత్రం చేయి పెయిన్ తగ్గింది, పెయిన్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే పాపకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉండే, చిన్న ఏజ్ లో మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అవుతే ఆ టైంలోనే ఎగ్జామ్స్ ఉండే. నేను ఇలా కాదు, ఇంకా దేనికన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి డాక్టర్ ని కన్సల్ట్ చేసిన, లేడీ డాక్టర్. చూయిస్తే స్కానింగ్ అవి ఇవి సమ్ రిపోర్ట్స్ ఇస్తే టెస్ట్ చేయించినాను. వెళ్ళి మళ్ళీ చూయిస్తే తను బబుల్స్ వచ్చినాయి గర్భసంచికి అని చెప్పింది. సో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. సో మమ్మీ అత్తమ్మ వాళ్ళందరూ ఏమన్నారు అంటే, మా స్కూల్ మేడం కూడా ఏమన్నది, చూయిస్తే లేదు ఒక్క డాక్టర్ వల్ల కాదు, ఇంకో 2-3 డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతే మంచి ఉంటది అనేసి అన్నారు. సో మళ్ళీ అదే రిపోర్ట్స్ తీసుకెళ్లి మెటర్నిటీ డాక్టర్ దగ్గర, పెద్ద డాక్టర్ అనమాట మల్లెపల్లిలో, ఆ డాక్టర్ కి చూయించినాను. డాక్టర్ ఏమన్నారంటే, చిన్న ఏజ్ లో అయ్యింది కాబట్టి పాప వీక్ కూడా ఉంది, జస్ట్ బ్లడ్ లేదు, తను ఏదో డాక్టర్ చెప్పింది కదా అది రాంగ్ అమ్మా, అది కాదు, పాప మంచిగా ఉంది, జస్ట్ బ్లడ్ తక్కువ ఉంది, నేను టాబ్లెట్స్ రాసిస్తాను అవైతే యూజ్ చేయండి అని చెప్పింది. తీసుకున్నాను. అవి తీసుకున్న ఒక 2 months వరకు అయితే మంచినైంది, ఫుడ్ మంచిగా పెట్టిన, టాబ్లెట్స్ వాడింది. 2 months అట్లా అయింది. మళ్ళీ 3rd month, ఒక మంత్ అవుతుంది, ఒక మంత్ అవ్వట్లేదు, 2 months అవుతుంది, ఇట్లా 1 month స్కిప్ అవుతుంది అనమాట. సో మళ్ళీ కొంచెం అదే టైంలో సార్తో సార్ ద్వారా తెలిసింది అనమాట, ఇలా కిట్ ఉంది మేడం, సో అండ్ సో ఇట్లా రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నా కోసం అని తీసుకున్నాను, బట్ పాపలో కూడా నేను మంచి రిజల్ట్స్ చూస్తున్నాను. 5 months అవుతుంది తీసుకొని కూడా. 5 months లో ఒక్క మంత్ కూడా డిలే అవ్వలేదు. 5 months లో కంటిన్యూ తన టైంకి తనకి పీరియడ్స్ కూడా రావడం జరిగింది, హెల్దీ కూడా ఉంది. నా చేయి అయితే అమేజింగ్ చెప్పుకోవచ్చు మేడం. 3 days లో పెయిన్ అనేది ఎలా తగ్గింది అనేసి చాలా షాక్. సార్కి అడిగిన, సార్ ఇది ఏంది సార్, ఇంత మ్యాజిక్ ఉంది ఇది అనేసి. సో మళ్ళీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన దీనిలో. ఇంకేందంటే నాకు చాక్ పీస్ డస్ట్ వల్ల కళ్ళ మంటలు, స్పెక్స్ ఉండే నాకు, పెట్టుకుంటే ఏమంటారో ఎక్కిరిస్తారు అన్నట్టు పెట్టుకోలేదు, అది ఎక్కువ అయిపోయేది. డస్ట్ వల్ల కూడా ఇంటికి వచ్చేసరికి చాలా పెయిన్ ఉంటుండే, కొంచెం కళ్ళు మూసుకుంటే రిలాక్స్ అనిపించేది, అలా అనేసి పడుకుంటే ఇంట్లో పని అంతా ఆగిపోయేది. సో దాని నుంచి కూడా ఇదైపోయినా, విపరీతంగా నిద్ర కూడా ఉండేది నాకు, నిద్ర కూడా కొంచెం కంట్రోల్లో వచ్చింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అలాగే మీకు అంటే యాక్సిడెంట్ అయినట్టుంది కదా, చేయి ఫ్రాక్చర్ అయింది, సో అది కూడా 3 రోజులలో మీకు నొప్పి తగ్గింది. మెయిన్ ఇక్కడ మంచి టెస్టిమోనీ ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ 15 years అబోవ్, సో వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈ రోజు కామన్ ప్రాబ్లం ఉంది. దానికి సంవత్సరాలు మనం మెడిసిన్ తీసుకుంటే కూడా అది క్యూర్ అవ్వట్లేదు యాక్చువల్లీ, సో ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో అలాంటిది ఈరోజు ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా, ఇట్స్ సపోర్టింగ్ థెరపీ, దీని వల్ల పీసీఓడి తగ్గిందంటే ఇట్స్ గ్రేట్ రిజల్ట్. మీ టెస్టిమోనీ వండర్ఫుల్, ఎంతో మంది లేడీస్ కి ఉపయోగకరంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అంటే సంకోచించకుండా ముందుకు వచ్చి పీసీఓడి గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే చాలా మందికి ఇవ్వండి, వాళ్ళ లైఫ్ లో కూడా ఒక వెలుగునివ్వండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. మనం ఇంకొకరిని ఇన్వైట్ చేద్దాము. సో ఐ ఇన్వైట్ బాబీ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి.
ఇన్వైట్ బాబీ గారు, మీరు నమస్కారం మేడం. yes, yes, నమస్తే. వీడియో ఆన్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేము బయోటీరియం తీసుకొని 10 రోజులు అవుతుంది మేడం. ఓకే, అయితే మా కొంచెం భార్య తీసుకున్నాం, షుగర్ ఉన్నది మేడం. ఫోన్ కొద్దిగా పైకి పెట్టండి, పైకి పెట్టండి. కూర్చోండి, రైట్ రైట్ చెప్పండి. అయితే షుగర్ ఉన్నది మేడం. ఆ షుగర్ వల్ల స్టంట్ పడ్డది మేడం. స్టంట్ పడి సంవత్సరం అయితే 2 సంవత్సరాలు పెట్టింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు అప్పుడప్పుడు పెయిన్ వస్తున్నది, చేయకుంటుందని మేడం. దానికి సొల్యూషన్ అంటే కిట్ తీసుకొని 10 రోజులు అవుతుంది మేడం. నెక్స్ట్ ఇన్వైట్ రాము గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు బి రాము మేడం, హయత్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. స్ట్రైట్ కూర్చోండి. మేడం, ఇది నేను ఆగస్టులో తీసుకున్నాను మేడం ఈ ప్రోడక్ట్. మా కాలనీలో యాదగిరి గారు ఉంటారు, ఆయన చిన్న షాప్ లాగా పెట్టుకున్నాడు, పికప్ పాయింట్, పికప్ సెంటర్ షాప్ లాగా పెట్టుకున్నాడు. నెక్స్ట్ నేను వాకింగ్ చేస్తూ ఎంక్వైరీ చేశాను, ఏంటి సార్ అంటే ఇది అని, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉందని చెప్పాను. అయితే ఆయన బాగా మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా నాకు ఇది వాడమని చెప్పారు. నేను ఆగస్ట్ నుంచి వాడుతున్నాను మేడం. నాకు 1 వీక్లో నాకు క్యూర్ అయిపోయింది సైనస్ ప్రాబ్లము. చాలా సైనస్ నాకు 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను మేడం. నేను సర్జరీకి వెళ్ళాను, 50,000 పెట్టి తగ్గలేదు. అలోపతి మందులు తీసుకున్నాను, హోమియోపతి మందులు తీసుకున్నాను, యోగా క్లాసులకు వెళ్ళాను, ఎక్కడ నాకు కంప్లీట్ రిలీఫ్ రాలేదు. ఇది ఎప్పుడైతే 1 వీక్ పెట్టుకున్నా నాకు కంప్లీట్గా రిలీఫ్ అయింది. అయితే స్టార్టింగ్లో కొద్దిగా ముక్కు బ్లాక్ అయింది. ఆయన చెప్పాడు కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది, మీరు భయపడొద్దు, తలనొప్పి అట్లాంటిది కూడా వస్తుంది, కొత్త మెడికేషన్కు మీ బాడీ అలవాటు కావాలి కాబట్టి అట్లాంటి కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు భయపడకుండా వాడండి అని చెప్పారు. నేను వాడాను మేడం. 1 వీక్లో నాకు తగ్గిపోయేది మేడం. నేను ఇంకా చాలామందికి కూడా చెప్తున్నాను దీని గురించి, కానీ ఎక్కడ నాకు ఇంకా సక్సెస్ రాలేదు. ఒక కిట్ కూడా సేల్ చేయలేదు. నేను 20 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇది హ్యూమన్ సైకాలజీ మన తొందరగా చేంజ్కి యాక్సెప్ట్ చేయదు కాబట్టి అట్లా జరుగుతుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ జోషి ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్, బట్ ఈ షుడ్ బి రివార్డెడ్ విత్ పద్మ అవార్డ్. థ్యాంక్ యూ మేడం. Yes, thank you so much రాము గారు for your wonderful sharing. It's an excellent sharing అనుకోవచ్చు, ఎందుకంటే ఒక మనం చెప్పవచ్చు సైనస్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది, దానివల్ల బ్రాంకైటిస్ కానివ్వండి, ఇంకా చాలా సమస్యలు, సైనస్ తోటి ముక్కులో కండ పెరిగి ఆపరేషన్ వరకు చాలా మంది వెళ్తున్నారు ఈరోజు. సో అలాంటిది మీరు కిట్ వాడి దాని వల్ల తగ్గింది 1 వీక్ 10 days లోనే మీకు గ్రేట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇకపోతే ప్రతి ఒక్కరికి అంటే ఎస్, మనము పేషెన్సీగా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి, ఎందుకంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడే మనం చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ వాళ్ళకు ఒక నమ్మకం వచ్చాక వాళ్ళు కూడా తీసుకుంటారు. అందుకే మనం టెస్టిమోనీస్ తీయడం ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి దాని గురించి అర్థం అవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాము గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. నెక్స్ట్ ఐ ఇన్వైట్ రాజేందర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ రాజేందర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అది క్లిక్ చేసుకోండి. ఓకే, సో అవైలబుల్ లేరనుకుంటా, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నెక్స్ట్ లీడర్ దగ్గర వెళ్దాం. నెక్స్ట్ ఇన్వైట్ సుమిత్ర గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మేడం గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను వాటర్ బాగా వాడుతున్నాం మేడం. మేము 2 ప్యాడ్లు వాటర్ పెట్టుకొని, మా ఇంట్లో 4 ఉంటాం, మా పిల్లలు 2, మా అల్లుడు, అందరం. ఫస్ట్ లో నేను ఒక్కదాన్నే తాగేదాన్ని ఆ బాటిల్లో వాటర్. ఇప్పుడు ఈ మధ్య మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు, మేమేమో ఆ వాటర్ తాగలేము మేడం. మినరల్ వాటర్ తెచ్చుకుంటారు అందరూ మా ఇంటి దగ్గర.
ఆ వాటర్ తాగితే బోన్లు అవి నొప్పిగా అట్లా ఉంటాయి. అది కాక తాగడానికి రాదు మేడం, మాకు అసలు అలవాట్లేదు. అయితే మేము ఈ వాటర్ మామూలు మంజీరా వాటర్ అయితే తాగుతూ ఉంటాము. ఆ వాటర్ ఏమైందంటే ఒక వారం రోజుల నుంచి మట్టి మట్టిగా ఒక కలర్ మార్పుతో అట్లా వస్తున్నాయి అన్నమాట. అస్సలు తాగలేకపోతున్నాం, వాసన వస్తున్నాయి అనేసి మినరల్ వాటర్ తెచ్చుకుందాం అనుకున్నాం. అవేమో తాగలేము, అసలు ఆ దాహం తీరినట్టుండదు, మాకు అలవాట్లేదు అనమాట మొదటి నుంచి. నేను అన్నాను మా పిల్లలతో అన్నాను, ఈ బాటిల్ పెట్టుకోండి నేను చెప్పినట్టు విని టేస్ట్ చూడండి అంటే ఇంకొక బాటిల్ కి పెట్టుకొని తాగుతున్నాం మేడం అందరం. వాళ్ళు అసలు బిందెలో నీళ్ళకి పట్టిన నీళ్ళకి ఈ నీళ్ళకి ఇంత తేడా ఉందేంటి అసలు అని చాలా ఇదైపోతున్నారు. అందరం అదే వాటర్ తాగుతున్నాం. అదిగాక మోషన్ ఫ్రీ అవుతుంది, యూరిన్ బాగా వస్తుంది ఆ నీళ్లు తాగినందువల్ల. లేకపోతే మామూలుగా అయితే 1 డేకి 2 డేస్కి అట్లా వెళ్ళే వాళ్ళం. పిల్లలు కానీ మా పెద్ద పాప అట్లా వెళ్తుంది అనమాట. అట్లా మంచిగా అవుతుంది. ఇప్పుడు చెప్పులు కూడా ఒక 15 డేస్ నుంచి ఇవి కూడా వాడుతున్నాను మేడం నేను కాళ్ళకి. మ్యాగ్నెటిక్ స్లిప్పర్స్. ఆ వాకింగ్ గానీ అట్లా వెళ్ళొచ్చిన తర్వాత బయటికి అరికాళ్ళలో చుర అట్లా తిమ్మిర్లు లాగా వస్తుండేవి. ఇప్పుడు ఒక 15 రోజులైంది వేసుకోబట్టి మంచిగా ఉంటుంది. ఇంట్లో తిరిగినంతసేపు ఇవి వేసుకుని తిరుగుతున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి మేడం ఈ చెప్పులు మాత్రం. వాటర్ కూడా ఆ మ్యాగ్నెట్ ఇది కూడా బెల్ట్ కూడా ఒక్కొక్కసారి తలనొప్పిగా ఉన్న మా పెద్ద బెల్ట్ ఉంటుంది కదా మేడం, అది హెడ్ఏక్ ది. అది మా ఇంట్లో ఎవరికి తలనొప్పి వచ్చినా అది జుట్టుకొని కాసేపు పడుకొని లేచి ఫ్రెష్ అయినట్టు అయిపోతున్నారు. పిల్లలందరూ వాడుతున్నారు, చాలా బాగా పనిచేస్తుంది మేడం. వాటర్ అయితే వండర్ఫుల్ మేడం. అసలు వాటర్ బాటిల్ ఫస్ట్ లో వాళ్ళు ఎవరు తాగేవాళ్ళు కాదు, నేనే పెట్టుకుని తాగేదాన్ని. నా ఒక్క బాటిల్కే ఉండేది. ఇంకో ప్యాడ్ తీసుకొని ఇంకా నలుగురం అదే తాగుతున్నాం మేడం. చాలా తేడా తెలుస్తోంది వాటర్ కి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. మీ హ్యాపీనెస్ మీ మొహంలోనే అర్థమవుతుంది. సో నీళ్ళ ద్వారా యూరినేషన్ బాగా అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఓకే, సో అలాగే మీరు స్లిప్పర్స్ గురించి చెప్పారు. ఎవరికైతే కాళ్ళల్లో తిమ్మిరి ఎక్కుతూ ఉంటాయి, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అలా ఉంటే తిమ్మిరి ఎక్కుతుంటాయి వాళ్ళకి. సో ఒక మ్యాగ్నెటిక్ మనకి స్లిప్పర్లు ఉన్నాయి యాక్చువల్లీ. సో అది అక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది మీరు వాక్ చేసినప్పుడు. సో అది కూడా మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. చాలా బాగా పనిచేస్తుంది మేడం స్లిప్పర్స్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు మీ ద్వారా చాలా మందికి హెల్ప్ అవ్వాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇన్వైట్ సుబ్రహ్మణ్యం గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవరివన్ మేడం. మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా సొంత బావగారు మేడం ఒక ఇన్సిడెంట్ జరిగింది. విరాకిల్ మేడం. ఎట్లా అంటే యాక్చువల్గా నేను మా బావగారికి ఎవరో మా సిస్టర్కి ఇచ్చాను వాడుకోమని చెప్పేసి మేడం. ఇది మా కొంచెం పెయిన్స్ ఏమి ఉంటాయంటే వాడుకుంటూ తన హ్యాపీ వాడుకుంటుంది. మా బావగారికి ఒక 6 years బ్యాక్ ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాల్కి ఆపరేషన్ అయింది మేడం. రైట్ లెగ్ మడము బ్యాక్ సైడ్ ఉంటుంది మేడం. ఏం యాక్సిడెంట్ అంటే బయట యాక్సిడెంట్ కాదు, జస్ట్ ఇంట్లోనే కాల్ జారి బయట బాత్రూమ్ లో పడిపోయారండి. అది కాల్ జారిపోయింది, ఆ కమోడ్ లెక్క వెళ్ళిపోయింది, ఇండియన్ స్టైల్ కమోడ్ లాగా. అది లాస్ట్ టైం ఏంటంటే 2 చోట్ల మొత్తం ఆ వెయిన్స్ కట్ అయిపోయింది, మొత్తం ఫ్లష్ కూడా వచ్చేసింది, కట్ అయిపోయాడు. దాంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానికి ఒక 3 months చాలా కష్టపడ్డారు. అసలు మొత్తం మనిషి ఏదో ఫ్రంట్ గా పడుకుని అసలు కదలనా కూడా లేకుండా పోయింది. దానికి ఆ ఫ్లష్ పోవడం, ఆయన షుగర్ కూడా ఉంది దాంతో కూడా ఆయనకి. దాంతో ఏమైందంటే దానికి ఆపరేషన్ చేయడానికి కండలో వేరే వేరే పార్ట్ల నుంచి తీసి సర్జరీ కూడా చేశారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారండి. అయితే మనం వెయిట్ నుంచున్నప్పుడు మనం మడం అక్కడ సపోర్ట్ ఎక్కువ అక్కడ పడుతుంది, ఫోర్స్ అక్కడ మనం మొత్తం బలం అంతా అక్కడ పడుతుంది మేడం. దానికోసం ఏం చేశారంటే ఆ థ్రెడ్ చేసినప్పుడు మా నార్మల్ కాకుండా మెడికల్లో ఇంకా స్ట్రాంగ్ ఉంటాడు, స్ట్రాంగ్ థ్రెడ్స్ చేశారు మేడం, స్టిచెస్. దాంతో ఏమైందంటే ఆ థ్రెడ్స్ అప్పుడు తీయనట్లేదు, నీకు తగ్గుతుంది, తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పేశారు. ఇప్పటికి 5 years కంప్లీట్ 6th year రన్నింగ్ అవుతుందండి. ఆ థ్రెడ్స్ రాలేదు, ప్లస్ డైలీ ఎంతో కొంత పసలాగా వస్తుంటుందండి, కాసేపు ఏమో చెడు రక్తం వస్తుంటుంది.
రీసెంట్ గా ఏమవుతుందంటే కాలు మొత్తానికి ఇంకా బ్లడ్ క్లాట్ అయిపోయి ఆ పాదం నుంచి పైకి పెరుగుతుందని క్లాట్ అయిపోవటం అట్లా. 3 months బ్యాక్ హైదరాబాద్ లో ఫంక్షన్ ఉంటే వచ్చారండి. ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉంటే కూడా చూపించాము. ఆయన కూడా చూసి ఇంకా అదే ఎట్లా జరిగింది అని తెలుసుకుని అడిగి సిస్టమ్ అంతకన్నా ఇంకా అదేం చేయలేరు, కానీ మీరు జాగ్రత్త, మీ షుగర్ ఉంది కాబట్టి బయటకి వెళ్ళకండి, వెళ్ళినా మీరు ఒక ఆఫ్ షూ వేసుకుని జాగ్రత్తగా తిరగండి, అంతేగాని చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పారు. అయితే నేను మా సిస్టర్కి ఇచ్చాను కదా సార్ బెడ్ మొత్తం సెట్ అంతాను. నైట్ టైం మామూలుగా మా పడుకున్న వాడుకుంటుంది, వాటర్ మా సిస్టర్ వాడుకుంటుంది, బెల్ట్ మా సిస్టర్ వాడుకుంటుంది మామూలుగా. మా బావగారు అండి ఈ కాలువలు బయటకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎక్కడికి అనమాట. ఇంకా డే టైం ఖాళీగా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఆ పరుపు మీద మా బావగారు పడుకోవడం పెట్టారండి. అండి పడుకున్న కానీ 2 నెలలకి పడుకోని మా బావగారికి 1 week తేడా తెలుస్తుంది అనిపిస్తుంది అంటుంది, కాళ్ళకి ఏదో కొంచెం ఏదో అవుతుంది అనిపించినట్టు. 2 months ఆ పర్టికులర్ చాలా వరకు తగ్గిందండి. ఇంకా ఇంకా ఉంది కానీ మొత్తం ఎందుకంటే 6 years ఒకసారి తగ్గిపోదు కదా మేడం, చాలా వరకు తగ్గింది. 2 months తర్వాత ఏమైందంటే ఎప్పుడో 6 years బ్యాక్ అయిన థ్రెడ్స్ ఇప్పుడు మొన్న బయటకు వచ్చేసాయి మేడం కంప్లీట్ గా. మొత్తం బయటకు వచ్చేసి ఆ ఫస్ట్ అయిపోయింది, అంతా క్లియర్ గా ఉందండి. మళ్ళీ చెకప్కి వెళ్తే కూడా డాక్టర్ గారు చూసి ఇప్పుడు హ్యాపీ, నువ్వు మామూలుగా మీరు ప్రాబ్లం లేదు, బయట మీరు వ్యాకెన్సీ వచ్చే ప్రాబ్లం అని చెప్పారు. వెరీ హ్యాపీ. సో వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు. సో యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ. సో దాంట్లో క్యూరబుల్ అంటే ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవ్వలేదో, క్లాట్ అయిపోయింది, అది అంత చాలా అంటే టెరిఫిక్ ప్రాబ్లం అయింది యాక్చువల్ చెప్పాలంటే. హలో, మా వేరే కొలిగాల్ ఫ్రెండ్ మామగారికి అదే కూడా ఇలా చూసుకొని వేరే రకంగానే షుగర్ వల్లనే అక్కడ కాల్ కూడా కట్ చేసిన పరిస్థితి కూడా చూసాం చాలా మంది షుగర్ వల్ల. నాకు అది భయం వేసింది ఎట్లా ఉండదు. లక్కీగా మన ప్రొడక్ట్ వల్ల సాయి సార్కి చాలా ధన్యవాదాలండి. అలాగే మన వెంకటరాజు గారికి నాకు పరిచయం చేసిన అందరికీ ఇక్కడ థ్యాంక్ యూ. నా ఇమ్మీడియట్ టాప్ లైన్ పుల్లారావు గారు అండి, తర్వాత కాదరాజు గారు, అదే నాకు థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా చాలా మందికి యాక్చువల్ మనం ప్రోడక్ట్ ఇచ్చాము ఆల్రెడీ. సో ప్రతి ఒక్కరికి క్యూర్ అయింది, లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ చేయడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. సో అది మీ విషయంలో కూడా, మీ బావగారి విషయంలో కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అన్నట్టు మనకి ఈ సందర్భంగా సాగర్ జోషి సార్కి అయితే మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఇంత ఒక సంజీవిని అమృతం లాంటి ప్రోడక్ట్ మనం ముందుకు ఇచ్చినందుకు. మేడం నాకు రీసెంట్ గా 3 months బ్యాక్ చిన్న యాక్సిడెంట్ అయిందండి. స్వల్ప స్కిడ్ అయి బండి పడిపోయాను, కాలు మీద పడితే కాలు చిన్న ఎయిర్ క్రాక్ వస్తుంది. అయితే ఏం చేశానంటే నాకు మనకి హైదరాబాద్ లో ఆ జూలైలో హెవీ రైన్ మాట మా కోటపల్లి ఏరియాలో అప్పటి నుంచి స్టార్ట్ అయిన వర్షాలు ఎక్కువ మనకి. ఆ టైంలో ఇక్కడ నాకు దగ్గరలో డాక్టర్స్ అందుబాటులో అయిపోయారండి. నిమ్స్ లో మా డాక్టర్ గారు ఉంటారు, మా రిలేషన్, ఆయన ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేను కానీ వెళ్ళిపోయి నేను అన్ని అరేంజ్ చేస్తాను వెళ్ళిపోమన్నారు. కానీ చూద్దాం అని చెప్పి ఏం చేశానంటే నేను నైట్కి మన ప్యాడ్లు, మన వాటర్ ప్యాడ్లు 2 కూడా పెట్టేస్తున్నాను కాల్కండి, ఒకటి పైన ఒకటి పాదానికి 2 పెట్టేస్తున్నాను. నైట్ అంతా హ్యాపీ పడుకున్నాను. మర్నాడు వెళ్ళిన తర్వాత ఎక్స్రే చేసి బ్రేక్ అయింది, కంపల్సరీ నీకు క్రాక్స్ వచ్చింది, రెస్ట్ కావాలి, సిమెంట్ కట్టేసారు, పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెయిన్స్ ఉంది కానీ ప్రతి బాగా ఎక్కడికి వెళ్ళినా మన ప్యాడ్ పెట్టిన వెళ్తున్నాను మేడం. ఓకే ఎస్, అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా అయ్యింది యాక్చువల్లీ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ రామాచార్యులు గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఎస్ క్లియర్, మాట్లాడండి. నేను కృష్ణారెడ్డి గారి తరఫున ఈ యొక్క కిట్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటే నాకేందో కాళ్ళు బాగా, అరికాళ్ళు బాగా మండేవండి. అరికాళ్ళు మండుతున్నాయంటే నీళ్లు తాగేయంటే ఆ నీళ్ళు కాస్త తాగడం, దాని మీద పడుకోవడం చేస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక 40 ఏళ్ల కింద వినాయకుడి నిమజ్జనంలో కాదరగాడి దగ్గర వినాయకుడిని చేసి కడతాం. కడితే ఆ శనివారం ఆ రోజు, అందుకని వెళ్ళి పూలదండ వేయడానికి చేపికెట్టుకు వేస్తాం కదండి, మా గణపతి దగ్గర నుంచి వేయడానికి వెళ్తే మొత్తం కేజీ కూలింది. కేజీ కూలి నా యొక్క కాలు, ఎడవ కాలు చాలా ఇబ్బంది పెట్టింది. దగ్గర 1.5 years 2 years వరకు నాకు చాలా కష్టం. ఎక్కడ అట్ట తక్కువైంది. కానీ నడుస్తున్నానంటే నేనున్నానని వస్తుంది ఎప్పుడు.
అయితే ఆ విధంగా కాకుండా నేనేం చేశానంటే ఈ నీళ్లు తాగడం వల్ల ఆ నొప్పి పోయింది, అది కాళ్ళ నొప్పులు పోయింది, మోకాళ్ళ నొప్పులు పోయినాయి. దాని తర్వాత ఈ బ్యాక్ పెయిన్ అది పోయింది. అది నేను ఈ మాటలతో చెప్పలేనండి. తాగాజోటి గారి దాని తర్వాత మళ్ళీ కొంచెం నొస్తుందంటే మళ్ళీ కృష్ణారెడ్డి గారు ఇది రికమెండ్ చేశారు. ఇది రికమెండ్ చేస్తే ఇది తాగుతూ ఉన్నాను. ఇప్పుడు మొత్తం సాయంకాలం వరకు కూడా ఏం అలసట లేదండి. అలసట అనేది లేనే లేదు. కొంచెం అన్న అలసట అయ్యేది, అలసట లేదు. అందుకని ఆ కృష్ణారెడ్డి గారికి మన ఈ బయోటోరియం వాళ్ళందరికీ కూడా అనేక దాసోహాలు తెలియజేస్తుంది. చాలా బాగా నేను మాటల్లో చెప్పలేను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామాచార్యులు గారు అనుకుంటా, రామాచార్యులు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అలాగే మీకు అంటే ఫ్రాక్చర్ అయింది, ఆ తర్వాత మీకు నొప్పి వచ్చింది, ఈ ప్రోడక్ట్ ద్వారా మీకు ఒక మంచి లైఫ్ వచ్చిందని చెప్పాలి. అలాగే అల్ట్రా బెర్రీ కూడా మీరు వాడుతున్నారు, వండర్ఫుల్. సో మీ ద్వారా ఎంతో మందికి కూడా ఈ విషయం వెళ్తుంది, ఈ టెస్టిమోనీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో అలాగే చాలా మందికి మీరు ఈ ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ ప్రభాకర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ ప్రభాకర్ గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు ఫోను. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ రాజేందర్ గారు, మీరు అవైలబుల్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. రాజేందర్ గారు. ఐ ఇన్వైట్ నారాయణ మూర్తి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. జై హో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేయండి. 1 minute మేడం. ఎస్, మాట్లాడండి. ఓకే మేడం, గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ జై హో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు నారాయణమూర్తి. అయితే ఈ బయోటోరియంలోకి రావడానికి మా మిస్సెస్కి హెల్త్ ఇష్యూ ఉండింది, అంటే ట్రైగ్లిజరైడ్స్ హెవీగా ఉండేవండి. అది 10 years నుంచి కూడా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. ఆవిడ జాబ్ కూడా మానేశారు. ట్రైగ్లిజరైడ్స్ హైలో ఉండటం మూలంగా ఆవిడ మ్యాక్సిమం జాబ్ మానేసేసి అది కార్డియాలజిస్ట్కి రాస్తే, కార్డియాలజిస్ట్ ఏమో మీరు చాలా కేర్గా ఉండాలి, మీ రిలేటివ్స్ దగ్గర ఉండాలి, మీరు దూరంగా జాబ్ చేస్తే మీకు ఎప్పుడైనా రిస్క్ రావచ్చు ఏంటంటే ఆవిడ 10 years నుంచి జాబ్ మానేశారు. ఆ ట్రైగ్లిజరైడ్స్ అనేవి కంట్రోల్లో కూడా ఉండేవి కావు, కానీ డేంజర్ జోన్లోనే ఉండేది ఆవిడ ఎప్పుడు కూడా. అంటే లెస్ దాన్ 150 ఉండాలి అది రిజల్ట్, నార్మల్ రిపోర్ట్ అనేది. అది ఒకసారి 250, 300, 400 అలా ఉండడం, మెడిసిన్స్ వాడడం, మళ్ళీ కార్డియాలజిస్ట్కి రాస్తే మళ్ళీ ఆ టెస్ట్లన్నీ చేయడం, అంతా మళ్ళీ కొద్దిగా మళ్ళీ నార్మల్గా వాటికి ట్యాబ్లెట్స్ అనేవి ఇచ్చేవారు. అలా ఏమైందంటే 10 years అలాగే నడిచిపోయింది. ఒకసారి 1545 అంత వచ్చింది ఆవిడకి ట్రైగ్లిజరైడ్స్ ఒకసారి. ఇది మా అప్లైన్ అనురాధ మేడం గారని ఆవిడకి వెరికోస్ వైన్స్ వస్తే అవి దాని ద్వారా ఆవిడ క్యూర్ అయ్యి ఆవిడ మాకు చెప్పారు. చెప్తే అది మేము ఫస్ట్లో నమ్మలేదు, తర్వాత హైగా వచ్చేసరికి ఒకసారి అది ఆ కిట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 1545 వచ్చినటువంటివి 10 రోజుల్లో 545కి తగ్గడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 days 25 daysకి మళ్ళీ టెస్ట్ చేసినట్లయితే అది ఓవరాల్గా 140కి వచ్చిందనమాట. నార్మల్ రిపోర్ట్కి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ మానేయమని చెప్పారు.
మెడిసిన్స్ వాడేసి మనకి కిట్ యూజ్ చేయడం మూలంగా ఆవిడకి నార్మల్గానే ఉంది. అయినా నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే కిట్తో పాటు మెడిసిన్స్ వాడాం కాబట్టి అప్పుడు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ రేజ్ అయిందా తక్కువగా ఉందని మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మెడిసిన్స్ కంప్లీట్గా మానేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే ఆవిడకి 124 వచ్చిందండి. ఓకే. ఓకే, ఈ కిట్ వాడడం మూలంగా ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఈ బైటోరియం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి దగ్గర దగ్గర ఆంధ్ర తెలంగాణలో దగ్గర దగ్గర ఒక 50 మెంబర్స్ వరకు నేను ఇవ్వడం జరిగింది. అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ కూడా నేను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను. అది మేడం మా టెస్టిమోనియల్స్. సాగర్ జోషి గారికి ఈ ప్రొడక్ట్ ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ భూలోకపు సంజీవిని అని చెప్పడానికి అతిశయోక్తి అయితే కాదు. సార్కి అందరి తరఫున మేము ఇచ్చిన టెస్టిమోనియల్స్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ రిపోర్ట్ తీసుకుని కంప్లీట్గా ఇందులో ఫుల్ టైం నేను వర్క్ చేస్తున్నాను 100% కూడా. దానికి సంబంధించి మొత్తం మేము ఇచ్చిన వాళ్ళకు కూడా అందరికీ కూడా థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా నా డౌన్లైన్లో గుప్తా గారని ద్వారకా తిరుమల వాళ్ళ బ్రదర్కి పక్షవాతం వచ్చిందనమాట. పక్షవాతం వచ్చి ఆయన ఆల్రెడీ ఒక లెగ్ పనిచేయదు, అలాగే రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పనిచేయదు, కన్ను కూడా పై రెప్ప మూత పడిపోతూ ఉంటుంది అనమాట అండి, అది ఆగదు. ఒక చేతితో పట్టుకుంటే కూడా కన్ను అలాగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ వాయిస్ కూడా ఆయనకి వచ్చేది కాదండి. ఆయన వాయిస్ ఏదన్నా ఎవరైనా చెప్పాలంటే ఇలా ఈ వాకల్ కార్డు ఇలా పట్టుకుని ఇలా కిందకి లాగి ముందుకు వంగి మాట్లాడి మళ్ళీ వదిలిపెడితే ఆ మాట్లాడడానికి కూడా చాలా ఆలోచించుకుని మాట్లాడేవారు. అంటే బ్రెయిన్ కి ఆయన మాట్లాడే మాటకి కూడా కనెక్టివిటీ ఉండేది కాదనమాట. ఆయన ఒకటి అనుకుంటే ఒకటి మాట్లాడేవారు, నడవలేకపోయేవారు. ఆయనకు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దగ్గర దగ్గర 2 నెలల 15 రోజులు ఏమో అవుతుంది ఆయన తీసుకుని కూడా. ఆయన ఇప్పుడు సక్రమంగా నడుస్తున్నారు, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, కన్ను బాగుంది, వాయిస్ క్లియర్, వెరీ క్లియర్. అది నవీన్ సారు, ప్రవీణ్ సారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా వీడియో తీసుకోవడం జరిగింది. అది మ్యాక్సిమం ఆయన ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళి సరుకులు తీసుకురావడం కానివ్వండి అన్ని సక్రమంగా ఆయన చేస్తున్నాడు. కూరగాయలు తీసుకురావడం కానీ అన్ని చేస్తున్నారు. ఆయన వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది. ఈరోజు కూడా నాతో మాట్లాడారు. ఆ రకంగా వాళ్ళ మిస్సెస్ కూడా థైరాయిడ్ ఉందంటే అది మాకు తెలీదు. థైరాయిడ్ ఉంటే ఇలా పెట్టుకోవాలని ఒకసారి చెప్పాము. ఆవిడ పెట్టుకోవడం వల్ల కూడా థైరాయిడ్ నుంచి కూడా ఆవిడ శాశ్వతంగా బయటపడ్డారు. ఈ ఒకటి చాలా మందికి మేము ఇస్తున్నాము, ఇంకా ఇస్తూనే ఉన్నాము. అలాగే ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరికి కూడా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము ఏంటంటే అవి మామూలుగా టెస్టిమోనియల్స్ వీడియో చేయాలనేటువంటి ఇదిలో ఉన్నాము. ఇది సాగర్ జోషి గారికి మరొకసారి థ్యాంక్స్. నన్ను ఈ బయట రోజులకి డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేసిన అనురాధ మేడం గారికి కానీ, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అప్లయన్స్ మహేంద్ర సారు, ప్రవీణ్ సారు, నవీన్ సారు, అలాగే అశ్విన్ సారు, జయపాల్ సారు, వెంకటేష్ సారు, వీళ్ళందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. నాకు మంచి ఆపర్చునిటీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీకు నారాయణ మూర్తి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎన్ని రోజులలో మీకు వచ్చింది నార్మల్ 125 రేంజ్? మీరు మ్యూట్ లో వెళ్ళినట్టున్నారు. 1 minute. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, ఓకే. సో ట్రైగ్లిజరైడ్స్ అంటే అది చాలా గ్రేట్ టెస్ట్ మనీ ఈరోజు. ఎందుకంటే 1540 రైట్, ఒక్కసారి మీకు 1540 వచ్చింది మీ వైఫ్ కి. సో అది చాలా హైయెస్ట్ రేంజ్ డేంజర్ జోన్ యాక్చువల్లీ. సో అది ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు తగ్గింది. సో ఎన్ని రోజుల రిజల్ట్ మీరు చూసారు? ఇది ఫస్ట్ టైం 1540 వచ్చిన తర్వాత ఒక 10 days కి మళ్ళీ మేము రిపోర్ట్ చేస్తే అవి నా దగ్గర రిపోర్ట్లు కూడా ఉన్నాయి. మన అప్లయన్స్ కూడా నేను అది చాలా మంది చూపించడం జరిగింది. అది 10 days కి మాత్రం 540 వచ్చింది మేడం. ఆ తర్వాత మేము మళ్ళీ ఒక 25 days తర్వాత మళ్ళీ అంటే అప్రాక్సిమేట్లీగా
ఒక 60 days అనుకోండి. 2 60 months. days లో నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. 140కి వచ్చిన తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే మనం బయటికి వెళ్తున్నాం మార్కెట్లోకి, మళ్ళీ 10 మనం ఈ కిట్ ఇష్యూ చేస్తున్నాం అందరికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి. ఇప్పుడు మా మిసెస్కి ఏంటంటే మెడికేషన్ తీసుకుంటూ ఇది వాడారు, డైట్ చేస్తూ ఇది వాడారు కాబట్టి ఒకవేళ ఆ రకంగా తగ్గుంటే మెడిసిన్ వాడేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాలి, అది మానేసిన తర్వాత రిపీట్ అవ్వాలి. లేదా మన కిట్ లో ఒకవేళ దమ్మున్నట్లయితే ఇది పవర్ఫుల్ అయితే మళ్ళీ రాకూడదు. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే మళ్ళీ మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇటువంటి రిస్క్ వస్తే మళ్ళీ మనం సమాధానం చెప్పలేమని నేను మళ్ళీ దాన్ని రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ టెస్ట్ చేస్తే అంతకుముందు 140 వచ్చింది, ఇప్పుడు 124 వచ్చిందండి. మనం ఒక 2 నెలల నుంచి మెడిసిన్స్ వాడకపోయినా ఈ కిట్ యూజ్ చేయడం మూలంగా అది తగ్గింది. అది మేడం రిపోర్టు. నా దగ్గర రిపోర్ట్లు కూడా ఉన్నాయి. నేను అడిగిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాను, అందరికీ కూడా చూపిస్తున్నాను కూడా అదే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అలాగే మీరు మన సార్ కి వెంకట్రాజ్ సార్ కి రిపోర్ట్స్ పెట్టండి. సో మెనీ గ్రూప్స్ లో అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఈరోజు ట్రైగ్లిజరైడ్స్ చాలా మంది, అది హార్ట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు. మీ ట్రైగ్లిజరైడ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయంటే సో మనం ప్రతి ఒక్కరికి ఈరోజు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ. సో దీని వల్ల ఎంతో మందికి మనం ప్రాణాలే కాపాడతాం, రైట్? సో మీరు ఇచ్చే టెస్టిమోనీ ఇది చాలా గ్రేట్ టెస్టిమోనీ అని చెప్పొచ్చు. సో ఎంతో మందికి మీరు ఆల్రెడీ ఇస్తున్నారు. సో అలాగే మీ టెస్టిమోనీ, మీ రిపోర్ట్స్ అన్ని సార్ కి అందజేస్తే సార్ ద్వారా మా అందరికి అందుతుంది. ఓకే, అలాగే వెరికోజ్ వెయిన్స్ కూడా మీ మేడం ఎవరైతే అనురాధ గారు ఉన్నారో వారికి తగ్గాక ఆ నమ్మకంతో మీకు ప్రిఫర్ చేశారు. వెరికోజ్ వెయిన్స్ కూడా ఈరోజు చాలా టెరిఫిక్ ప్రాబ్లం ఉంది. దానికి స్పెషల్ ఇంతకు ముందు హాస్పిటల్స్ లేవు, కానీ ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే వెరికోజ్ వెయిన్స్ స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది చూడండి. సో దానికి కూడా బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ మన మ్యాగ్నెటిక్ థెరపీ. సో ఇట్స్ అండ్ సపోర్టింగ్ థెరపీ కాబట్టి వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు మీరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ రమావత్ లక్ష్మణ్ గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి లక్ష్మణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? ఎస్, వాయిస్ క్లియర్. సో నేను ఈ బైటోరియం లో ఉన్నటువంటి మొదటగా ఆ భగవంతుడికి, ఆ తర్వాత వెంకటరాజ్ సార్ గారికి, సుధీర్ సార్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకటరాజ్ సారు, సుధీర్ సారు ఇద్దరు కూడా ఒక సడన్ గా నా జీవితంలోకి రావడం జరిగింది. వాళ్ళు అనుకోలేదు, నేను అనుకోలేదు. ఎక్కడో వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో కలిసినట్టుగా ఒక అదృష్టం వలె నా జీవితంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి మా ఇంట్లో 3 జరిగినాయి అన్నమాట. ఒకటేమో ఆరోగ్యం వచ్చింది, రెండోదేమో ఆశీర్వాదం వచ్చింది, మూడోదేమో ఆదాయం వచ్చింది. అందుకే నేను దాన్ని కొటేషన్ గా ఆ అని పెట్టుకున్నాను. అది ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆదాయం. ఇది నేను ఏదో కష్టపడితే వచ్చి రాలేదు, ఏం రాలేదు, కానీ ఆ అదృష్టం అనేది నాకు ఎదురుపడి ఈ రోజు నేను ఈ బైటోరియంలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారేలా చేసింది అనమాట. నేను ఒకరోజు ఆధార్ కార్డు పనిపై వెళ్తున్నప్పుడు సడన్ గా వెరికోస్ అనేది బాగు చేయబడని ఒక ఫ్లెక్సీ చూశాను. ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత నేను ఇక్కడ ఏంటి ఇది హాస్పిటల్ ఏదని ఒక మన బైటోరియం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రోజే మన వెంకటరాజ్ సారు ప్లస్ సుధీర్ సార్ ఇద్దరు అక్కడ మనుషులందరినీ కూర్చోబెట్టుకొని మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అక్కడ నేను విన్న తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా డౌట్ పడ్డాను కానీ ఒక 1 month నేను అక్కడ వచ్చిన జనాల్ని కానీ, లేకపోతే అక్కడ మన ఈ బైటోరియం ఆఫీస్లో ఉన్నటువంటి శ్రీదేవి మేడంని కానీ, బాలకృష్ణ సార్ అని ఉన్నారు, వాళ్ళను చూశాను. అక్కడ వస్తున్నటువంటి మనుషులందరినీ తెలుసుకున్నాను.
అయినా నాకు కొనాలనేటువంటి మనసు రాలేదు. ఇక ఇలాంటి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పేసి నేను అసలు బిలీవ్ చేయను ఇలాంటివి. కానీ తర్వాత ఎందుకో మా ఆవిడ కూడా నన్ను ఫోర్స్ చేశారు. ఏదో ఒకసారి ట్రయల్ వేయరాదు, బాగైతే బాగైతుంది. మమ్మీ డాడీ అందరూ మా డాడీ వెరికోస్తో బాధపడుతున్నాడు, మా మమ్మీ జాయింట్ పెయిన్స్ ప్లస్ షుగర్తో బాధపడుతుంది. అట్లా అనిపిస్తే నేను ఫోర్స్ఫుల్ గా ఒక కిట్ కొనేసి ఫస్ట్ మా మమ్మీకి ఇచ్చాను అనమాట. మమ్మీ ఒక 1 month 2 months వాడిన తర్వాత మమ్మీకి షుగర్ బ్యాలెన్స్డ్ అయిపోయింది, జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వచ్చింది. అది చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. మమ్మీకి 2005 నుంచి అసలు ఆమె జాయింట్ పెయిన్స్ తో చికెన్ గున్యా వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా బాధపడతా ఉంది. ఎన్నో మెడిసిన్స్, ఎన్నో హాస్పిటల్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయామనుకోండి మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళి. ఇక ఆమెకి ఎలా చెప్పేశారు డాక్టర్లు అంటే, చూడండి మీరు అనవసరంగా అటు ఇటు తిరగకండి, ఏదైనా ఒక మెడిసిన్ వాడండి, పర్టికులర్గా ఏదో ఒక జాయింట్ పెయిన్స్ కి కానీ వాటికి వాడండి. మీ బాడీ అంతా నార్మాలిటీలో ఉంది కానీ మీకు జాయింట్ పెయిన్స్ పోవు. ఇక మీరు దానికి ఏదైనా ఒక స్పెసిఫిక్ టాబ్లెట్ వాడుతూ మీ జీవితాన్ని ముందు కొనసాగించాల్సిందే అనే కాడికి వచ్చింది. ఇక మా డాడీకి వెరికోస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఆయనకు బై బర్త్ నుంచే ఉన్నాయంటే అది ఏదో ఎలిఫెంటియాసిస్ లాగా బోధకాలు వల్లే ఆయనకు వయసులో బ్యాచిలర్ ఉన్నప్పుడే ఉందంట. అలా కొనసాగుతున్నాడు మా డాడీ. ఇప్పుడు ఆయన వయసు ఎంత వచ్చేసిందంటే 60కి వచ్చేసింది. ఇప్పుడు ఆ వెరికోస్ అన్ని కూడా బాగా వెయిన్స్ అన్ని బయటకు వచ్చేసి ఏదైనా దెబ్బ తగిలితే అందులో చీము గారటం, సొన గారటట్టు చేస్తుంది. చాలా సివియర్ గా బాధపడతాడు. ఈ వెయిన్స్ ని డాక్టర్ దగ్గర, న్యూరో సర్జన్ దగ్గర చూపిస్తే అవి తీసేయాలని చెప్పారు. డబ్బులు కూడా మేము హాస్పిటల్లో కట్టాము. ఆయన 50 days ఎన్నిట్లో టైం ఇచ్చాడు. ఆ టైంలో రావాలని కూడా చెప్పాడు ఆయన. మేము ఇవన్నీ సిద్ధపడుతున్న క్రమంలో నేను మా ఆవిడ గారి యొక్క ఆధార్ కార్డు తీసుకోవడానికి ఇలా వెళుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సీ చూసి మన వెంకటరాజు సార్ గారు ప్లస్ సుధీర్ సార్ గారి యొక్క మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్ కొని వాళ్ళకి ఇవ్వడం తర్వాత వాళ్ళు సుదీర్ఘంగా ఒక 30-40 రోజులు వాడిన తర్వాత వీటన్నిటి నుంచి, అంటే షుగర్ నుంచి, జాయింట్ పెయిన్స్ నుంచి మమ్మీ ఫస్ట్ రిలీఫ్ అయింది. తర్వాత డాడీకి మైగ్రేన్ ఉండే. ఎలాంటి మైగ్రేన్ అంటే ఆయన అన్నం తింటే వామిటింగ్ చేసేవారు. నాకు తల తిరుగుతుంది అని చెప్పేవారు. అసలు ఏం చేస్తే వీళ్ళు బాగా అవుతారని నాకు కూడా. మమ్మీ ఏమో మీ డాడీ, నేను జాబ్ చేస్తాను కాబట్టి నల్గొండలో ఉంటా, రే మీ డాడీ ఇక్కడ నన్ను చాలా సతాయిస్తున్నాడు రా, నేను ఇక ఆయనతో తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఒక హాస్పిటల్లో జాయిన్ చేసేస్తా ఈయనకి అంటే ఆమె ఇసుకిపోయి తన భర్తను కూడా హాస్పిటల్లో జాయిన్ చేసే స్థితికి వచ్చేసింది అనమాట. అప్పుడు సరే ఇక ఏం చేస్తాం, హాస్పిటల్లో కంటిన్యూస్గా 3-4 months మరి ఆ హెడేక్కి వాటికన్నిటికీ ఏమైనా ట్రీట్మెంట్ జాయిన్ చేసిరంటే ఆమె ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ చేసి వచ్చింది. అక్కడ 10 days ఉన్నాడు మా డాడీ. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన అదే మైగ్రేన్, అదే బాధతో బాధపడుతున్నారు. తర్వాత నేను ఈ వెరికోస్కి ఆ ప్యాడ్ కొన్నాను అనమాట. ప్యాడ్ బుక్ చేసి ఆ ప్యాడ్ ఇచ్చాను, వెరికోస్కి పెట్టుకుంటున్నాడు. మన హెడ్ బెల్ట్ ఏమో ఆయన హెడ్కి పెట్టుకుంటున్నాడు, రిస్ట్ బెల్ట్ పెట్టుకొని ఆ వాటర్ ఇద్దరు భార్యాభర్తలు తాగుతున్నారు. దానివల్ల నేను వాళ్ళకి మార్చి 2025కి ఇచ్చాను. ఇప్పుడు అక్టోబర్కి వచ్చినాం మనము. వాళ్ళు వాడినటువంటి మార్చి ఏప్రిల్ వరకు ఏ రిజల్ట్ చెప్పలేదు, కానీ మే నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయి ఈరోజు హాస్పిటల్కి పూర్తిగా దూరం అయిపోయి మంచిగా వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. వాళ్ళ ద్వారా చిన్నగా నేను డిస్ట్రిబ్యూటర్గా మారి ఈరోజు అనేకులకు ఇచ్చాను. మా పిన్నికి ఇచ్చాను, ఆమె కూడా బాగుందని చెప్తుంది. ఇలా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చాను. ఒక డిస్ట్రిబ్యూటర్గా మారాను, పికప్ సెంటర్ పెట్టుకున్నాను. నేను ఇచ్చిన మా అక్కకి ఇచ్చాను, ఆమె సయాటికాతో బాధపడుతుంది, ఆమె కూడా రిలీఫ్ అయింది. రీసెంట్గా మా బావగారు నమ్మలేదు, వాడలేదు. ఆయన కూడా గాల్ బ్లాడర్లో ఏదో స్టోన్ వచ్చిందని ప్రాబ్లం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అటు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన బీపీ కంట్రోల్ కావట్లేదు. అప్పుడు నా రిస్ట్ బెల్ట్ తీసేసి మా బావగారికి పెట్టాం. బావగారికి పెట్టినటువంటి 1 hour తర్వాత బీపీ నార్మాలిటీలో చూపించింది. ఆయన మిషన్ తెచ్చి ఆమె చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే మా బావని చూడటానికి వచ్చారో వాళ్ళందరూ సడన్ సర్ప్రైజ్ అయ్యి, ఈవెన్ డాక్టర్ కూడా నాకు అడిగారు, దీనికి మెడికల్ ప్రూవెన్స్ ఏమైనా ఉందా అడిగా డాక్టర్. అది ఓకే, ఇది బాగా పనిచేస్తుంది నాకు కూడా అర్థమైంది, కానీ దీన్ని ప్రమోట్ చేయడానికి మీ దగ్గర మెడికల్ అప్రూవల్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా మీ ఈ బయోటోరియం కంపెనీకి అని డాక్టర్ గారు కూడా అడిగారు. సిస్టర్లు అందరూ అడిగారు. అక్కడే ఒక 10 members మాకు కావాలని అడిగారు. ఆ విధంగా మా ఫ్యామిలీ ఒక వెల్తీ ఫ్యామిలీగా మారుతూ అనేకులకు ఆరోగ్యంతో ఆదాయంతో పాటు ఆశీర్వాదాన్ని ఇస్తున్న ఏకైక ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ బయోటోరియం ప్రోడక్ట్ అని చెప్పక తప్పదు.
కాబట్టి వింటున్న వారు కానీ మనం గ్రహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి కుటుంబంలో ఒక ఈ బయోటోరియం ప్రోడక్ట్ ఉంచుకోవాలి. ఆరోగ్యం బాగా ఉన్నా బాగా లేకపోయినా ఉంచుకొని దానిపైన పడుకోవడం, నీళ్లు తాగడం, రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటే మన జీవితం యొక్క ఆయుష్ను మనం పొడిగించవచ్చు అన్న సంగతి ప్రతి వారు గ్రహించి తీసుకొని వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. అంత మంచి కంపెనీ నాకు పరిచయం చేసినటువంటి వెంకటరాజ్ సార్ గారికి, అదేవిధంగా సుధీర్ సార్ గారికి, మా అప్లైనర్ అయినటువంటి బాలకృష్ణ సార్, శ్రీదేవి మేడం గారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్సలెంట్ ప్రోడక్ట్. అన్ని కంపెనీ లాగా కంపెనీ కాదు, అన్ని ప్రోడక్ట్ లాగా ప్రోడక్ట్ కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లైఫ్ ప్రోడక్ట్ అని నేను నమ్ముతున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సమయం తీసుకున్నట్టుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. No problem. Wonderful sharing today, Ramawati Lakshman garu. చాలా చక్కని ఇన్ఫర్మేషన్. వెరికోజ్ వెయిన్స్ ఇంతకు ముందే మనకి చాట్ లో ఎవరు అడుగుతున్నారు, టెస్ట్ మనీ కావాలి. సో యూనివర్స్ విన్నట్టుంది, మీ ద్వారా ఒక టెస్ట్ మనీ వచ్చింది. ఎందుకంటే వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం చాలా మందికి ఉంది ఈ రోజులలో. నేను ఇంతకు ముందే చెప్పాను, హాస్పిటల్స్ అయ్యాయి సపరేట్ గా. సో అలాగే మీ అమ్మగారికి కూడా వచ్చింది రిజల్ట్, మైగ్రేన్ పెయిన్, అలాగే ఆరోగ్యం, ఆదాయం, ఆశీర్వాదం. ఎస్, చాలా మంచి కొటేషన్. సో సాగర్ జోషి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి, ఇంత మంచి ప్రోడక్ట్ ని మనకు అందించారు. సో అలాగే మీకు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళకి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అలాగే వాళ్ళకి టెస్ట్ మనీ కావాలంటే మా డాడీది వండర్ఫుల్ మేడం. ఎందుకంటే మధ్యలో నుంచి రాలేదు వెరికోస్ మా డాడీకి. మా డాడీకి ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి ఉంది కనుక ఆయన టెస్ట్ మనీ, ఆయన కాల్ అన్ని నేను ఫోటో తీసి పెట్టమంటే పెడతాను ఎప్పుడైనా మా గ్రూప్ లో. ఆయన ద్వారా ఒక వీడియో తీసి వెంకటరాజ్ సార్ కి పంపించండి, వారి ద్వారా అందరికి అందుతుంది. ఓకే, ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం. అంటే మీరు షేర్ చేయాలి. వెరికోజ్ వెయిన్స్ కి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అది కామన్ డిసీజెస్ అయింది ఈ రోజులలో. సో మనం హెల్ప్ చేయాలి అంటే మనకు వచ్చిన రిజల్ట్స్ 10 మందికి పంచాలి. సో ఒక వీడియో మీరు తీయండి, వారి ద్వారా చెప్పించండి, ఆ తర్వాత మనం షేర్ చేద్దాం అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ గోపాల్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇట్స్ టైం మనకి అవుతుంది, మనం లాస్ట్ షేరింగ్ తీసుకుందాం. మేడం నమస్తే. ఎస్ నమస్తే. వీడియో ఆన్ చేయండి. మేడం ఏం లేదు, నేను కొత్తగా జూమ్ లో కనెక్ట్ అయ్యాను, మా ఫ్రెండ్ చెప్పినందుకు. చెప్పండి. ఏం లేదు మేడం, హ్యాపీ న్యూస్ మేడం. అదే మా బావగారు తగ్గిందని చెప్పాను కదా మేడం, దానివల్ల నాకు వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి. అదే మా బావగారు తగ్గిందని చెప్పాను కదా మేడం ఇందాక నేను కాల్ గురించి. దాని ద్వారా నాకు ఈ మంత్రనే ఒక 6 కిట్లు సెల్ వెళ్ళింది మేడం. ఓకే ఓకే మేడం ఇప్పుడు సార్ అడిగారు కదా, షుగర్ గురించి అడిగారు కదా మేడం. నేను ఒకరికి ఇచ్చాను మేడం, వారికి మేడం కి 9.3 ఉంది మేడం మనం ఇచ్చేటప్పటికి. మన ప్రొడక్ట్ వాడిన 3 months తర్వాత ఆవిడకి 7.2 వచ్చింది మేడం, అది HbA1c. HbA1c ఓకే. 9.3 నుంచి 7.2 వచ్చింది మేడం. రైట్, ఓకే ఓకే మేడం, ఆ విషయం చెప్తానే మేడం, సార్ అడుగుతున్నారు కదా షుగర్ గురించి మేడం, అందుకే. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ షేరింగ్ సుబ్రహ్మణ్యం గారు. ఎస్, షుగర్ అయితే ఈరోజు ఎంతో మందికి, అంటే మన ఇండియాలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ లో ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది షుగర్ లో, అంటే డయాబెటిక్. అలాగే మన ఇండియాలో తెలంగాణ నంబర్ 1 ఉంది. సో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారంటే మనము ఇగ్నోర్ చెయ్యని విషయం ఇది. అంటే పట్టించుకోవాలి, అంటే ప్రీ డయాబెటిక్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, ఏజ్ తో సంబంధం లేదు. పుట్టిన ప్రతి పుట్టిన ఒక 1 or 2 years నుంచే కొంతమందికి షుగర్ అటాక్ అవుతుంది, పిల్లలకు కూడా. అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో దాని గురించి మనం ఎలాంటి మెడిసిన్ లేకుండానే ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. దాన్నే మనం సపోర్టింగ్ థెరపీ అంటున్నాము. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఈ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరినీ ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి అందజేయాలని కోరుతూ, అలాగే ఈరోజు చాలా మంది ఈరోజు చాలా చక్కని టెస్టిమోనియల్స్ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి రైట్ నౌ 10 అవుతుంది.
మేడం ఒక చిన్న విషయం మేడం. చెప్పండి. మన మొన్న ఒకసారి ధర్మాన పని చేస్తారు చెప్పినట్టు ఆ ప్రోడక్ట్ తెల్లాలంటే కూడా వాళ్ళ మీద కర్మ విముక్తి కానీ ఆ ప్రోడక్ట్ చేరదేమో అంటారు మేడం. ఎందుకంటే ఎగ్జాంపుల్ మేడం, మా కజిన్ ఒకటి ఉన్నాడు మేడం. అతనికి రీసెంట్ గా ఈ మన కిడ్నీ గాల్ బ్లాడర్ కూడా తీస్తారు మేడం. వాడికి షుగర్ ఎక్కువ ఉంది, ప్యాంక్రియాస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దానికోసం ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నాడండి. అతని దగ్గర మనీ ఏదో 70,000 ఖర్చు పెట్టుకోవాలని చెప్పి దాని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ప్రొడక్ట్ ఉంది వాడుకోరా అని చెప్పేసి మా బావగారిని కూడా చూశాడు. చూసుకోరా అని చెప్తే కూడా అతనికి తీసుకోవట్లేదు మేడం. అతను ఓకే, కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఇది కొంచెం కొత్త విషయం అందరికి. సో మన టెస్టిమోనియల్స్ వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. సో అందుకే మనం ప్రతిసారి టెస్టిమోనియల్స్ అనేది మనం చూపిస్తాము, మనం వాడతాము, ఇతరులకు మనం అదే ఇస్తాం అన్నమాట. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ మీటింగ్ కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ప్రతి టెస్టిమోనీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అందరు కూడా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇండియా అని మనం చేయాలి. ఎంతో మందికి ఎన్నో డిసీజెస్ ఉన్నాయి. మరి మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా 200+ డిసీజెస్ ని మనం క్యూర్ చేసే అవకాశం ఉంది. సో అలాంటి ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడు కూడా థ్యాంక్ యూ సో మచ్. పరిచయం చేసిన మన అప్లైనర్లందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో మీ అందరి చేత మాట్లాడించినందుకు, అలాగే యాజ్ ఏ హోస్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని నేను చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ మెంటర్ వెంకట్రావు సార్ గారికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనం ఇంతటితో మీటింగ్ ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్, జై ఈబైటోరియం.